అమ్మాయి మనం డిస్కస్ చేసిన సెక్యూరిటీస్ ప్రీమియం కదమ్మా, సెక్యూరిటీస్ ప్రీమియం డిస్కౌంట్ ఇష్యూ డిస్కస్ చేశాం కదా. అండ్ ఓకే, అవును సార్. గుడ్ ఈవినింగ్ సార్. హలో, అది గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. ఓకే సార్. స్వెట్ ఈక్విటీ షేర్స్ కదా మనం డిస్కస్ చేస్తుంది, రైట్? స్వెట్ ఈక్విటీ షేర్స్ లిస్టెడ్ కంపెనీ అయితే సెబీ రెగ్యులేషన్స్, అన్లిస్టెడ్ కంపెనీ అయితే షేర్ క్యాపిటల్ డిబెంచర్ అండ్ రూల్స్. స్వెట్ ఈక్విటీ షేర్స్ ఎవరికి ఇస్తారమ్మా? డైరెక్టర్స్ ఆర్ ఎంప్లాయీస్ కి. ఓకే, ఎందుకు ఇస్తారు? దే హావ్ ప్రొవైడెడ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్ వాల్యూ అడిషన్స్. ఎలా ఇస్తారు? ఫర్ క్యాష్ ఆర్ ఫర్ కన్సిడరేషన్ అదర్ దాన్ క్యాష్. ఈ రెండు పాయింట్స్ ఇక్కడ ఏంటమ్మా? ఎవరికి అంటే బై హూమ్, టు హూమ్, ఎవరికి ఇస్తున్నాము? డైరెక్టర్స్ ఆర్ ఎంప్లాయీస్. వై? బికాస్ దే హావ్ ప్రొవైడెడ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్ వాల్యూ అడిషన్స్ టు ద కంపెనీ. ఎందుకు ఇస్తున్నాము? ఫర్ ఎలా ఇస్తున్నాము? ఫర్ క్యాష్ ఆర్ కన్సిడరేషన్ అదర్ దాన్ క్యాష్. ఓకే, అది. సో ఎంప్లాయీస్ అంటే అవుట్ సైడ్ ఇండియా, అండ్ ఎంప్లాయర్ డైరెక్టర్ ఆఫ్ ఏ సబ్సిడరీ ఆర్ ఆఫ్ ఏ హోల్డింగ్ కంపెనీ. అంటే డైరెక్టర్స్ కైనా ఇవ్వచ్చు, ఎంప్లాయీస్ కైనా ఇవ్వచ్చు అన్నాము. సో ఇప్పుడు ఈ ఎంప్లాయీస్ అన్నప్పుడు ఏ ఎంప్లాయీస్ అయి ఉండాలంటే పర్మనెంట్ ఎంప్లాయీస్ అయి ఉండాలి. వాళ్ళు ఎవరు ఎక్కడ వర్క్ చేస్తున్నారంటే ఎక్కడ వర్క్ చేసినా పర్లేదు, ఇండియాలో వర్క్ చేసినా పర్లేదు, అబ్రాడ్ లో వర్క్ చేసినా పర్లేదు. ఏ కంపెనీలో వర్క్ చేయాలంటే మన కంపెనీలో వర్క్ చేసినా పర్లేదు, సబ్సిడీలో వర్క్ చేసినా పర్లేదు, హోల్డింగ్ కంపెనీలో వర్క్ చేసినా పర్లేదు. సో మొత్తానికి సో పర్మనెంట్ ఎంప్లాయీ అయి ఉండాలి. పర్మనెంట్ ఎంప్లాయీ ఉండాలి, వర్కింగ్ ఇన్ ఇండియా ఆర్ అవుట్ సైడ్ ఇండియా. ఓకే, వర్కింగ్ ఇన్ ఇండియా ఆర్ అవుట్ సైడ్ ఇండియా. ఓకే, సో ఎంప్లాయీస్ ఆఫ్ అవర్ కంపెనీ అండ్ అవర్ రిలేటెడ్ కంపెనీస్. ఓకే, సో వాళ్ళకు కూడా ఎలిజిబుల్ అనమాట. ఓకే, అది. సో ది డెఫినేషన్ ఆఫ్ ఎంప్లాయీ. చూడండి, పేపర్ డిఫికల్ట్ గా వస్తే ఆ ఎంప్లాయీ డెఫినేషన్ బేస్ చేసుకుని ప్రాక్టికల్ క్వశ్చన్ రావచ్చు. ఎక్కడ ఎవరు షేర్స్ ఇష్యూ చేస్తారు ఏంటన్నది, రైట్? నెక్స్ట్ కండిషన్స్. కండిషన్స్ అంటే స్వెట్ ఈక్విటీ షేర్స్ కి. సో స్వెట్ ఈక్విటీ షేర్స్ అంటే ఇక్కడ క్లాస్ ఆఫ్ షేర్స్ అని ఉన్నాయి. క్లాస్ ఆఫ్ షేర్స్ అని, క్లాస్ ఆఫ్ షేర్స్ అంటే ఏంటమ్మా? కామన్ షేర్స్ అనమాట. అంటే సేమ్ ఫ్యూచర్స్ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉన్నవన్నీ ఒక క్లాస్, ఫేస్ వాల్యూ 100 రూపీస్ ఉన్నవన్నీ ఒక క్లాస్ తీసుకుంటారు అలా. సో క్లాస్ ఆఫ్ షేర్స్ ఆల్రెడీ ఇష్యూ. అంటే ఇది వరకు నార్మల్ గా ఏ షేర్స్ అయితే ఇష్యూ చేశామో అంటే మస్ట్ బి ఆఫ్ ఏ క్లాస్ ఆఫ్ షేర్స్ ఆల్రెడీ ఇష్యూడ్. అంటే దీనికి మీకు మీనింగ్ అర్థం అవ్వాలంటే ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ ఏమంటారు? పర్సన్స్ హోల్డింగ్ స్వెట్ ఈక్విటీ షేర్స్ షెల్ ర్యాంక్ పారీ పర్సు. పారీ పర్సు అంటే ఏంటి? ఈక్వల్ ట్రీట్మెంట్. పర్సన్స్ హోల్డింగ్ స్వెట్ ఈక్విటీ షేర్స్ షెల్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ అలాంగ్ విత్ అదర్ ఈక్విటీ షేర్స్. సో షెల్ ర్యాంక్ పారీ పర్సు అంటే షెల్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ అని అర్థం. ఏమో ర్యాంక్ పారీ పర్సు అంటే ఏంటి? షెల్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ అని అర్థం. అదర్ ఈక్విటీ షేర్ ఈక్విటీ షేర్స్ ఇచ్చామో వాళ్ళని అదర్ ఈక్విటీ షేర్స్ ని ఒకటేలా ట్రీట్ చేయాలి. ఏం అర్థమైందా? ర్యాంక్ పారీ పర్సు అంటే ఏంటంటే, హలో, రైట్? ర్యాంక్ పారీ పర్సు అంటే మనం ఎవరికైతే స్వెట్ ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేసామో వాళ్ళని అదర్ ఈక్విటీ షేర్స్ ని ఒకేలా ట్రీట్ చేయాలి. ఎందుకు ఒకేలా ట్రీట్ చేస్తున్నాము? ఇద్దరికి ఒకే టైప్ ఆఫ్ షేర్స్ ఇచ్చాం. వాళ్ళకి 10 రూపీస్ ఫేస్ వాల్యూ, వీళ్ళకి 100 రూపీస్ ఫేస్ వాల్యూ. అలానా వాళ్ళకి నార్మల్ ఓటింగ్ రైట్స్, వీళ్ళకి డిఫరెన్షియల్ ఓటింగ్ రైట్స్, అలా ఏమి ఇవ్వలేదు. ఇద్దరికి సేమ్ క్లాస్ ఆఫ్ షేర్స్ ఇచ్చాం కాబట్టి సేమ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఏమై రెండు పాయింట్స్ ఇంటర్లింక్. అర్థమైందా మై పాయింట్? హలో. సో కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ మనం ఇది వరకు ఎవరికైతే నార్మల్ గా షేర్స్ ఇష్యూ చేసామో అలాంటి షేర్సే ఇష్యూ చేస్తాం కాబట్టి సేమ్ రైట్స్ ఉంటాయి. రెండు కామన్ సెన్సే కదమ్మా, ఈ రెండు ఇంటర్లింక్డ్ అనమాట. క్లాస్ ఆఫ్ షేర్స్ ఆల్రెడీ ఇష్యూడ్ అంటే ఇప్పుడు దాకా ఎలాంటి షేర్స్, క్లాస్ ఆఫ్ షేర్స్ టైప్ ఆఫ్ షేర్స్ అనుకోండి ఇలా. సో ఇప్పుడు దాకా ఎలాంటి షేర్స్ అయితే ఇష్యూ చేసామో ఇప్పుడు కూడా అలాంటివే ఇష్యూ చేస్తాం కాబట్టి ఇద్దరికి సేమ్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేయాలి. సో క్లాస్ ఆఫ్ షేర్స్ ఆల్రెడీ ఇష్యూడ్. నెక్స్ట్ స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేయాలి. నెక్స్ట్ తర్వాత ఏంటంటే కంటెంట్స్ ఆఫ్ స్పెషల్ రిజల్యూషన్. ఆ స్పెషల్ రిజల్యూషన్ ఏ కంటెంట్స్ ఉండాలి? నంబర్ ఆఫ్ షేర్స్, కరెంట్ మార్కెట్ ప్రైస్, కన్సిడరేషన్, ఎన్ని షేర్స్ ఇష్యూ చేస్తారు. ఫస్ట్ పాయింట్ ఎవరికి ఇస్తున్నారు? స్వెట్ ఈక్విటీ షేర్స్. అంటే ఏ డైరెక్టర్స్ కి ఇస్తున్నారు? అందరు డైరెక్టర్స్ కి ఇస్తున్నారా? లేదా ఓన్లీ హోల్ టైమ్ డైరెక్టర్స్ కి ఇస్తున్నారా? ఓన్లీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కి ఇస్తున్నారా? ఓన్లీ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ కి ఇస్తున్నారా? ఎలాంటి డైరెక్టర్స్ కి ఇస్తున్నారు? నెక్స్ట్ ఎలాంటి ఎంప్లాయీస్ కి ఇస్తున్నారు? ఓన్లీ సీనియర్ ఎంప్లాయీస్ కి ఇస్తున్నారా? మిడిల్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఇస్తున్నారా? ఓన్లీ టెక్నికల్ ఎంప్లాయీస్ కి ఇస్తున్నారా? ఓన్లీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&D వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారా? ఎవరికి ఇష్యూ చేస్తున్నారు? అర్థమైందమ్మా? ఎలాంటి డైరెక్టర్స్ కి ఎలాంటి ఎంప్లాయీస్ కి ఇష్యూ చేస్తున్నారు అనేది ఒక పాయింట్. ఎన్ని షేర్స్ ఇష్యూ చేస్తున్నారు? నంబర్ ఆఫ్ షేర్స్, దాని మార్కెట్ ప్రైస్ ఎంత, కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత అని ఒక పాయింట్. నెక్స్ట్ కన్సిడరేషన్, ఎంత డబ్బులు తీసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి. అర్థమైందమ్మా? ఇఫ్ ఎనీ అంటే ఏంటి? వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు, అంతే కదమ్మా? హలో.
అక్కడ పైన ఫర్ క్యాష్ కన్సిడరేషన్ అదర్ దాన్ క్యాష్ అని రాసాం కదా, క్యాష్ ఫర్ కన్సిడరేషన్ అదర్ దాన్ క్యాష్ రాసాం కాబట్టి దట్ ఈస్ ద పాయింట్. ఓకే, కన్సిడరేషన్ ఇఫ్ ఎనీ అంటే డబ్బులేమి తీసుకోకుండానే కూడా ఇవ్వచ్చు, డబ్బులేమి తీసుకోకుండా కూడా షేర్స్ ఇవ్వచ్చు అనే పాయింట్. ఓకే, ఐదర్ ఫర్ క్యాష్ ఆర్ ఫర్ కన్సిడరేషన్ అదర్ దాన్ క్యాష్ అంటే డబ్బులు ఏం తీసుకోకుండా కైండ్ లో కూడా ఇవ్వచ్చు. జనరల్ గా ఇదే ఉంటుంది, అదర్ కండిషన్స్ ఉంటాయి. ఓకే, అది అర్థమైనా. మీ థర్డ్ పాయింట్ ఏంటి, స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేసినప్పుడు, స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేయడం అంటే ఏంటి, షేర్ హోల్డర్స్ కన్సెంట్ తీసుకోవాలి. మీరు వెళ్ళి షేర్ హోల్డర్స్ అడిగారు అనుకోండి, బాబు ఇలా డైరెక్ట్ ఇలా స్వెట్ ఈక్విటీ షేర్స్ ఇద్దాము అనుకున్నారు అనుకోండి, వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఎవరికి ఇస్తారు సార్ స్వెట్ ఈక్విటీ షేర్స్, ఎందుకు ఇస్తున్నారు సార్, ఎన్ని షేర్స్ ఇస్తున్నారు, ఇవన్నీ కామన్ గా అడుగుతారా అడగరా, ఎస్తారు నో. ఫర్ ఎగ్జాంపుల్ మీ నలుగురే షేర్ హోల్డర్స్ అనుకోండి, నేను మిమ్మల్ని అడిగాను, నేను డైరెక్టర్, నేను జనరల్ మీటింగ్ కండక్ట్ చేస్తాను, మీరు అందరూ మీటింగ్ వచ్చారు, అడుగుతున్నాను మీకు ఏమో మనం స్వెట్ ఈక్విటీ షేర్స్ ఇవ్వాలనుకున్నాం, మీకు ఓకేనా అంటే మీరు క్వశ్చన్ మార్క్ పెడతారు ఫేస్ లో, ఏంటి స్వెట్ ఈక్విటీ అంటాడు, అసలు స్వెట్ ఈక్విటీ షేర్స్ ఎవరికి ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, ఎన్ని షేర్స్ ఇస్తున్నారు, ఇవన్నీ చెప్తేనే కదా మీరు ఎస్ఆర్ లో చెప్తారు, అవునా. సో కాబట్టి షేర్ హోల్డర్స్ అడిగే క్వశ్చన్స్ కి వాళ్ళు అడగక ముందే మనం ఇచ్చే ఆన్సర్సే ఈ పాయింట్స్. అర్థమైందమ్మా. ఊరికే మీరు అడిగారు అనుకోండి, బాబు స్వెట్ ఈక్విటీ షేర్స్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా ఇక్కడ సంతకం పెట్టండి అంటే వాళ్ళు చూస్తారనమాట పైకి కిందకి, అసలు ఎవరికి ఇస్తున్నావు నువ్వు, ఎంత ఇస్తున్నావు, ఎన్ని షేర్స్ ఇస్తున్నావు, ఎందుకు ఇస్తున్నావు, ఇవేం చెప్పకుండా ఊరికే అప్రూవల్ ఇవ్వమంటే ఎలా ఇస్తారు, అది అర్థమైందమ్మా. సో మేము క్లాసెస్ కండక్ట్ చేసినప్పుడు ఏమో కోచింగ్ ఇస్తున్నాం రాండి అంటే, సరే ఎప్పుడు ఇస్తున్నారు, ఏ గ్రూప్స్ కి ఇస్తున్నారు, టైమింగ్స్ ఏంటి, ఫీజు ఏంటి, ఇవన్నీ అడగరా, అవునా. సో కాబట్టి అవన్నీ ఇక్కడ ముందే రాసేసుకుంటాం అనమాట, ముందే పాంప్లెట్ లో ఇచ్చేస్తాం కదమ్మా అవన్నీ. హలో, సో కాబట్టి బ్యాచ్ డేట్ ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి. ఓకే, సో రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ చెప్పాను కదా, నార్మల్ ఈక్విటీ షేర్డర్స్ కి ఏ రైట్స్ లిమిటేషన్స్ ఉంటాయో వాళ్ళకు కూడా అదే రైట్స్ ఉంటాయి, కాబట్టి వాళ్ళని కూడా అదర్ ఈక్విటీ షేర్డర్స్ గా ఈక్వల్ గా ట్రీట్ చేయాలి. స్వెట్ ఈక్విటీ షేర్డర్స్ ని కూడా అదర్ ఈక్విటీ షేర్డర్స్ గా ట్రీట్ చేయాలి. ఓకే, సో దిస్ ఈస్ ద పాయింట్. స్వెట్ ఈక్విటీ షేర్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇందులో చాలా వరకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి షేర్ క్యాపిటల్ చాప్టర్ లో. ఇది ఒక హార్ట్ ఆఫ్ ద ఐపీసీ సిలబస్ అనమాట, ఐపీసీ సిలబస్ కి ఇది ఒక హార్ట్ అనేది. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటమ్మా, స్వెట్ ఈక్విటీ షేర్స్ మనం ఇష్యూ చేయాలంటే సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే స్వెట్ ఈక్విటీ షేర్స్ డెఫినేషన్ రాయాలి. స్వెట్ ఈక్విటీ షేర్స్ మీన్స్ షేర్స్ ఇష్యూడ్ టు, ఎవరికి ఇస్తున్నామమ్మా, ఎవరికి ఇస్తున్నాం, షేర్స్ ఇష్యూడ్ టు డైరెక్టర్స్ ఆర్ ఎంప్లాయీస్, ఫర్ ప్రొవైడింగ్ ఫర్ క్యాష్ ఆర్ ఫర్ కన్సిడరేషన్ అదర్ దాన్ క్యాష్, ఫర్ క్యాష్ ఆర్ ఫర్ కన్సిడరేషన్ అదర్ దాన్ క్యాష్, ఫర్ క్యాష్ ఆర్ ఫర్ కన్సిడరేషన్ అదర్ దాన్ క్యాష్, because they have provided అలా రాయకూడదు. స్వెట్ ఈక్విటీ షేర్స్ ఆర్ ఇష్యూడ్ టు డైరెక్టర్స్ ఆర్ ఎంప్లాయీస్ ఫర్ క్యాష్ ఆర్ ఫర్ కన్సిడరేషన్ అదర్ దాన్ క్యాష్. ఓకే, as they provided when such directors or employees provide intellectual property rights, IPR, intellectual property rights or value additions to the company. అర్థమైందమ్మా, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్ వాల్యూ అడిషన్స్ ఇస్తారనమాట. కింద పైన పాయింట్ లో మీకు 3 ఉన్నాయమ్మా, ఈ పారాగ్రాఫ్ లో 3 పాయింట్లు ఉన్నాయి. ఎవరికి ఇష్యూ చేస్తున్నారు, ఎలా ఇష్యూ చేస్తున్నారు, ఎందుకు ఇష్యూ చేస్తున్నారు. ఎవరికి అంటే డైరెక్టర్స్ ఆర్ ఎంప్లాయీస్ కి, ఎలా అంటే ఫర్ క్యాష్ ఆర్ ఫర్ కన్సిడరేషన్ అదర్ దాన్ క్యాష్, ఎందుకు అంటే దే ప్రొవైడెడ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్ ఎంప్లాయీస్. అంటే మీరు రిమైనింగ్ ఇంగ్లీష్ ఏదైనా వాడుకోండి, రిమైనింగ్ ఇంగ్లీష్ నేను రాసింది కాకుండా మీరు ఏదైనా వాడుకోండి, కాకపోతే ఏంటంటే నేను హైలైట్ చేసిన వర్డ్స్ మాత్రం ఖచ్చితంగా పడాలి. అదర్ దాన్ క్యాష్ నేను రాసిన వర్డ్స్ ఖచ్చితంగా పడాలి, నేను హైలైట్ చేసిన వర్డ్స్ ఖచ్చితంగా రావాలి. అది కాకుండా రిమైనింగ్ మధ్యలో సెంటెన్స్ ఫార్మేషన్ మీరు ఏదైనా రాసుకోవచ్చు, కొంచెం ఇంగ్లీష్ అటు ఇటు అయినా కూడా యాక్సెప్ట్ చేస్తారు, కానీ ఖచ్చితంగా ఆ పాయింట్స్ పడాలన్నమాట. ఓకే, అది స్వెట్ ఈక్విటీ షేర్స్ ఎవరికి ఇస్తున్నారంటే. ఓకే, స్వెట్ ఈక్విటీ షేర్స్ issued must belong to the existing class of shares, కాబట్టి దీనికే కంటిన్యూషన్ ఏం రాస్తాం, స్వెట్ ఈక్విటీ షేర్స్ issued must belong to the existing class of shares. So therefore sweat equity shares shall have same rights and obligations, as that of other equity shares, as that of other existing equity shares.
ఏం అర్థమైందమ్మా? వాళ్ళకు ఎగ్జిస్టింగ్ ఎలాంటి షేర్స్ అయితే ఇష్యూ చేసామో స్వెట్ ఈక్విటీ కూడా అలాగే ఇష్యూ చేస్తున్నాం. సో కాబట్టి ఇద్దరికి సేమ్ రైట్స్ ఉంటాయి. ఏం అర్థమైందా? రెండు ఒకటే పాయింటే. ఓకే, ఇద్దరికి సేమ్ రైట్స్ అలాంటి షేర్స్ ఇష్యూ చేస్తున్నాం కాబట్టి సేమ్ రైట్స్ ఉంటాయి అన్నమాట ఇద్దరికి. ఓకే రైట్. సో స్పెషల్ రిజల్యూషన్ టు బి పాస్డ్, స్పెషల్ రిజల్యూషన్ టు బి పాస్డ్, స్పెషల్ రిజల్యూషన్ టు బి పాస్డ్. సో స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేయాలి. ఇది క్లాస్ ఎగ్జిస్టింగ్ క్లాస్ ఒకటి, ఎగ్జిస్టింగ్ క్లాస్ ఒక పాయింట్, సేమ్ రైట్స్ అండ్ అప్లికేషన్స్ ఒక పాయింట్, సేమ్ రైట్స్ అండ్ అప్లికేషన్స్ ఒక పాయింట్. స్పెషల్ రిజల్యూషన్ బి పాస్డ్, స్పెసిఫైయింగ్ స్పెషల్ రిజల్యూషన్ ఏం స్పెసిఫై చేయాలి? స్పెసిఫైయింగ్ ద డైరెక్టర్స్ ఆర్ ఎంప్లాయీస్ నేమ్, డైరెక్టర్స్ ఆర్ ఎంప్లాయీస్ particulars, comma consideration, comma number of shares and current market price అంటే ఇవన్నీ ఆ స్పెషల్ రిజల్యూషన్ లో ఉండాలి. అవన్నీ ఆ స్పెషల్ రిజల్యూషన్ లో ఉండాలి. అర్థమైందమ్మా? స్పెషల్ రిజల్యూషన్ లో ఆ పాయింట్స్ అన్ని ఉండాలి. స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేయాలంటే బానే ఉంది. ఆ స్పెషల్ రిజల్యూషన్ లో ఈ పాయింట్స్ అన్ని ఉండాలి. ఏంటి? నా డైరెక్టర్స్ ఆర్ ఎంప్లాయీస్ పర్టికులర్స్, ఎవరికి ఇస్తున్నాం, వాళ్ళ నేమ్స్ ఏంటి, వాళ్ళు ఎన్ని రోజులు మన కంపెనీలో వర్క్ చేశారు, అదంతా. నెక్స్ట్ కన్సిడరేషన్ ఏంటి, నంబర్ ఆఫ్ షేర్స్ ఏంటి, కరెంట్ మార్కెట్ ప్రైస్ ఏంటి. ఓకే, అది నెక్స్ట్. సో ఇక్కడ స్వెట్ ఈక్విటీ షేర్స్ ఇస్తున్నాము. ఎంప్లాయీస్, సో ఇక్కడ మనం ఏం రాస్తాం? స్వెట్ ఈక్విటీ షేర్స్ కెన్ బి ఎంప్లాయీస్ టు whom sweat equity can be issued, sweat equity can be issued. Permanent employees working in India or outside India, permanent employees working in India or outside India, comma employees of holding company and subsidiary company, holding company and subsidiary company, holding company and subsidiary company, are also eligible for permanent employees working in India or outside India, and also employees of holding company and subsidiary company are also eligible for sweat equity shares. Next, ఇంకొక పాయింట్ ఏంటి? sweat equity shares can be issued to any director, whole time or not, whether whole time directors or not. Okay, so sweat equity shares ఎవరికి ఇష్యూ చేయొచ్చు అంటే ఎవరికైనా ఇవ్వచ్చు. sweat equity shares ఎవరికైనా ఇవ్వచ్చు అనే పాయింట్ అక్కడ. So sweat equity shares can be issued to the directors, can be issued to director of the company, whether a whole time director or not. So sweat equity shares, so any director, whole time director and part time director, both are eligible for sweat equity shares. Whole time director and part time directors or whole time directors and part time directors are eligible for sweat equity shares. మనమ sweat equity shares అంటే ఏంటి? are eligible for sweat equity shares. Okay, sweat equity eligible for sweat equity shares. So what is meant by sweat equity shares అనేది ఫస్ట్ పాయింట్. అది ఎవరికి ఇష్యూ చేస్తున్నాం అనేది ఈ పాయింట్. కండిషన్స్ ఏంటి అంటే సేమ్ క్లాస్ ఉండాలి ప్లస్ స్పెషల్ రిజల్యూషన్ పాస్ అనేది కండిషన్స్. ఓకే, నెక్స్ట్ ఈ కండిషన్స్ కాకుండా ఇంకా ఏ రూల్స్ ఫాలో అవుతారు? ఈ కండిషన్స్ కాకుండా ఇంకా ఏ రూల్స్ ఫాలో అవుతామంటే, సో లిస్టెడ్ కంపెనీ షల్ కంప్లై విత్ సెబీ రెగ్యులేషన్స్. లిస్టెడ్ కంపెనీ, ఇది ఏ క్వశ్చన్ కైనా రాసుకోవచ్చు ఈ లాస్ట్ పాయింట్. listed company shall comply with SEBI regulations. Listed company shall comply with SEBI regulations. Unlisted company shall comply with company share capital and debentures rules. Unlisted company shall comply with the share capital rules under Companies Act 2013. అర్థమైనమ్మా? అది ఈ పాయింట్స్ రాసుకోవాలి బ్రీఫ్ గా. అర్థమైందా? ఫాస్ట్ గా రివైజ్ చేసుకోవడానికి మీరు సింపుల్ గా రాసుకోవాలి. అర్థమైందా? స్వెట్ ఈక్విటీ షేర్స్ అంటే ఎవరికి ఇస్తున్నాం మనం? డైరెక్టర్స్ ఆర్ ఎంప్లాయీస్. ఎందుకు? క్యాష్ ఆర్ కన్సిడరేషన్ అదర్ దాన్ క్యాష్, ఐపీఆర్స్ ఆర్ వాల్యూ అడిషన్స్. నెక్స్ట్ పర్మనెంట్ ఎంప్లాయీస్ కి ఇస్తాం. వర్కింగ్ ఇన్ ఇండియా ఆర్ అవుట్ సైడ్ ఇండియా ఇస్తాం. నెక్స్ట్ హోల్డింగ్ కంపెనీ ఆర్ సబ్సిడరీ కంపెనీ ఎవరికైనా ఇస్తాం. హోల్డింగ్ కంపెనీ అండ్ సబ్సిడరీ కంపెనీ ఎవరికైనా ఇస్తాం. ఓకే, నెక్స్ట్ డైరెక్టర్స్ అయితే ఏంటి? హోల్ టైమ్ ఆర్ పార్ట్ టైమ్ డైరెక్టర్స్. అయితే హోల్ టైమ్ డైరెక్టర్స్ ఆర్ పార్ట్ టైమ్ డైరెక్టర్స్ ఎవరికైనా ఇస్తాం. నెక్స్ట్ స్వెట్ ఈక్విటీ షేర్స్ ఏంటి? మస్ట్ బిలాంగ్ టు ద ఎగ్జిస్టింగ్ క్లాస్ ఆఫ్ షేర్స్ ఉండాలి. షల్ హ్యావ్ సేమ్ రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ యాజ్ దట్ ఆఫ్ అదర్ ఈక్విటీ షేర్స్. అది నెక్స్ట్ తర్వాత ఏంటి? స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేయాలి. తర్వాత స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేసిన తర్వాత సెబీ రెగ్యులేషన్స్
రూల్స్ అండర్ కంపెనీస్ యాక్ట్. సెబీ రెగ్యులేషన్స్ రూల్స్ అండర్ కంపెనీస్ యాక్ట్ 2013. సెబీ రెగ్యులేషన్స్ రూల్స్ అండర్ కంపెనీస్ యాక్ట్ 2013. అర్థమైనమ్మా కీ పాయింట్స్? హలో స్వెట్ ఈక్విటీ షేర్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై స్వెట్ ఈక్విటీ షేర్స్? టు whom sweat equity shares are issued? What are the conditions to be satisfied for issue of sweat equity shares? Yes or no? MI point athmaya? Yes sir. Yes sir. What is meant by sweat equity shares? To whom sweat equity shares are issued and what are the conditions to be satisfied for issue of sweat equity shares? Okay, what is the procedure to be followed? What kind of shares can be issued as a sweat equity shares? Okay, so these are the points. Next, issue of preference shares. Issue of preference shares. ఇష్యూ ఆఫ్ ప్రిఫరెన్సెస్. అర్థమైంది కదా? స్వెట్ ఈక్విటీ షేర్స్ ఎన్ని క్వశ్చన్స్ చదివారు మీరు? ఎవరికి ఇష్యూ చేస్తున్నారు స్వెట్ ఈక్విటీ షేర్స్? అర్థమైందా? సరే, స్వెట్ ఈక్విటీ షేర్స్ అంటే ఏంటి? మీనింగ్ ఆఫ్ స్వెట్ ఈక్విటీ షేర్స్, ఎలిజిబుల్ పర్సన్స్, ఎవరికి ఇష్యూ చేస్తున్నాము, కండిషన్స్ ఏంటి, సెబీ రెగ్యులేషన్స్, కంపెనీస్ యాక్ట్, ప్రొసీజర్ ఏంటి, స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేయాలి, కన్సిక్వెన్సెస్ ఏంటి, ఎఫెక్ట్ ఏంటి, సేమ్ రైట్స్ వస్తాయి. అర్థమైందా ఈ పాయింట్స్ అంటే మీకు? సో ఫస్ట్ మీనింగ్ ఆఫ్ స్వెట్ ఈక్విటీ షేర్స్. ఫస్ట్ పాయింట్ ఏంటి? మీనింగ్ ఆఫ్ స్వెట్ ఈక్విటీ షేర్స్. స్వెట్ ఈక్విటీ షేర్స్ అంటే మీనింగ్ ఏంటి? తర్వాత ఎలిజిబుల్ పర్సన్స్, ఎవరికి ఇష్యూ చేయాలి, ఎలిజిబుల్ పర్సన్స్ ఎవరికి ఇష్యూ చేయాలి. నెక్స్ట్ అప్లికబుల్ ప్రొవిజన్స్, ఏ ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతాయి, అప్లికబుల్ ప్రొవిజన్స్, ఏ ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతాయి. ప్రొసీజర్ ఏంటి, ప్రొసీజర్ టు బి ఫాలోడ్, ప్రొసీజర్ టు బి ఫాలోడ్. నెక్స్ట్ తర్వాత ఏంటి, ఎఫెక్ట్ ఏంటి, ఎఫెక్ట్ ఏంటి, ఎఫెక్ట్ ఏంటి. ఓకే, ఎఫెక్ట్ ఏంటి అంటే సేమ్ రైట్స్ వస్తాయి, సేమ్ రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ వస్తాయి, సేమ్ రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ వస్తాయి. ప్రొసీజర్ ఏంటి అంటే స్పెషల్ రిజల్యూషన్. అప్లికబుల్ ప్రొవిజన్స్ ఏంటి అంటే సెబీ రెగ్యులేషన్స్. నెక్స్ట్ షేర్ క్యాపిటల్ రూల్స్. ఎలిజిబుల్ పర్సన్స్ ఎవరంటే డైరెక్టర్స్ ఆర్ ఎంప్లాయీస్. ఎందుకు ఇస్తున్నాము అంటే దే హావ్ ప్రొవైడెడ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్ వాల్యూ ఎడిషన్స్. ఎలా ఇస్తున్నాం అంటే క్యాష్ ఆర్ కన్సిడరేషన్ అదర్ దాన్ క్యాష్. ఏమా ఇది అర్థమైందమ్మా? ఇది ఇంత మాత్రం మీరు గుర్తుపెట్టుకుంటే దీన్ని ఎలాబరేట్ చేయగలుగుతారు ఎగ్జామ్ లో. హలో, జస్ట్ ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. దాన్ని మీరు రాస్తే ఖచ్చితంగా 1 పేజ్ పైనే వస్తుంది. కీ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మీరు రాస్తే ఎగ్జామ్ లో 1 పేజ్ పైనే వస్తుంది. ఇట్ ఈస్ ఈజీ టు రివైజ్. ఓకే, క్విక్ గా రివైజ్ చేసుకోవచ్చు. అది నెక్స్ట్. సో ప్రిఫరెన్స్ చేస్తున్నాము, పెద్ద క్వశ్చన్ ఇది, కొద్దిగా పెట్టే. సో ప్రిఫరెన్స్ షేర్స్ ఇష్యూ చేసినప్పుడు ఇది కూడా జనరల్ గా ఇది అంత ఈజీగా అడగరు, ఎందుకంటే పెద్ద క్వశ్చన్ కాబట్టి. ఎనివే చూద్దాం. ప్రిఫరెన్స్ షేర్స్ ఎవరు ఇష్యూ చేయొచ్చు? ఓన్లీ కంపెనీ లిమిటెడ్ బై షేర్స్ మాత్రమే ఇష్యూ చేయొచ్చు. అంటే అన్లిమిటెడ్ కంపెనీ, గ్యారంటీ కంపెనీ కెనాట్ ఇష్యూ ప్రిఫరెన్స్ షేర్స్. విచ్ కంపెనీస్ కెన్ ఇష్యూ ప్రిఫరెన్స్ షేర్స్? ఓన్లీ కంపెనీ లిమిటెడ్ బై షేర్స్ కెన్ ఇష్యూ ప్రిఫరెన్స్ షేర్స్. కంపెనీ లిమిటెడ్ బై గ్యారంటీ, అన్లిమిటెడ్ కంపెనీ, నిధి కంపెనీ, దీస్ ఆర్ ఆల్ కెనాట్ ఇష్యూ ప్రిఫరెన్స్ షేర్స్. నెక్స్ట్, authorization in the articles of association. Authorization in the articles of association. Okay, సో ఆర్టికల్స్ లో ఆథరైజేషన్ ఉండాలి. ప్రిఫరెన్స్ షేర్స్ ఇష్యూ చేయాలంటే ఓన్లీ రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ ఇవ్వాలి, ఇర్రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ ఇవ్వకూడదు. ఓన్లీ రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ ఇవ్వాలి, ఇర్రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ ఇవ్వకూడదు. దట్ ఈస్ ద పాయింట్. ఏమో ఫస్ట్ 3 పాయింట్స్ అర్థమేమో? ఏ కంపెనీస్ ఇష్యూ చేయాలి ప్రిఫరెన్స్ షేర్స్? ఓన్లీ కంపెనీస్ లిమిటెడ్ బై షేర్స్. మనకు ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్ డిస్కస్ చేసాం. కంపెనీస్ 3 పార్ట్స్ గా డివైడ్ చేసి, లిమిటెడ్ బై షేర్స్, లిమిటెడ్ బై గ్యారంటీ, అన్లిమిటెడ్ కంపెనీ. ఏమో గుర్తొస్తున్నాయా? హలో, లిమిటెడ్ బై షేర్స్, లిమిటెడ్ బై గ్యారంటీ, అన్లిమిటెడ్ కంపెనీ. సో ఆ మూడిట్లో ఓన్లీ లిమిటెడ్ బై షేర్స్ మాత్రమే ప్రిఫరెన్స్ షేర్స్ ఇష్యూ చేయాలి, ఇంకెవరు ఇవ్వకూడదు. నిధి కంపెనీస్ వీళ్ళు ఎవరు కూడా ఇష్యూ చేయకూడదు. ఓకే, ఆర్టికల్స్ లో ఆథరైజేషన్ ఉండాలి, ఓన్లీ రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ ఇవ్వాలి, ఓన్లీ రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ ఇవ్వాలి. ఓకే, డన్. నెక్స్ట్ తర్వాత ఆర్టికల్స్, ఇష్యూ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్, ఇష్యూ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్. నెక్స్ట్, టర్మ్ ఆఫ్ ద ప్రిఫరెన్స్ షేర్స్. ఎన్ని ఇయర్స్ ఉండాలి? డ్యూరేషన్ ఆఫ్ ద ప్రిఫరెన్స్ షేర్స్. టర్మ్ అంటే ఇక్కడ మీకు అర్థం కాకపోతే డ్యూరేషన్ అనుకోవచ్చు. ఎంత, ఎన్ని ఇయర్స్ ఉండాలి? ప్రిఫరెన్స్ షేర్స్ డ్యూరేషన్ ఎంత అంటే మాక్సిమం 10 ఇయర్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ కి అయితే 21 to 30 ఇయర్స్ లోపు ఎంతైనా ఉండొచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ కి 21 నుంచి 30 ఇయర్స్ లోపు ఎంతైనా ఉండొచ్చు. అదర్ కంపెనీస్ కి అయితే 20 ఇయర్స్ ఉండాలి మాక్సిమం. అర్థమైందా? సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ కి అయితే అట్లీస్ట్, అంటే చూడండి ఇప్పుడు అదర్ కంపెనీస్ కి ఏంటంటే, అదర్ కంపెనీస్ కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ కి ఏంటంటే, అదర్ కంపెనీస్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అదర్ కంపెనీస్ అనుకోండి, అదర్ కంపెనీస్ అయితే డేట్ ఆఫ్ ఇష్యూ నుంచి 20 ఇయర్స్ వరకు, 20 ఇయర్స్ లోపు రిడీమ్ చేయాలి. రిడీమ్డ్ అంటే ఈ లోపు ఎప్పుడైనా రిడీమ్ చేయాలి, అవునా? డేట్ ఆఫ్ ఇష్యూ నుంచి 20 ఇయర్స్ లోపు రిడీమ్ చేయాలి, డేట్ ఆఫ్ ఇష్యూ నుంచి 20 ఇయర్స్ లోపు రిడీమ్ చేయాలి. అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ అనుకోండి, అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ అనుకోండి,
సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ ఏంటి, డేట్ ఆఫ్ ఇష్యూ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ ఏంటంటే డేట్ ఆఫ్ ఇష్యూ నుంచి 20 years వరకు రెడీమ్ చేయొచ్చు వాళ్ళకి కావాలనుకుంటే వీళ్ళలాగా నార్మల్ ప్రొవిజన్ అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ లేదు సార్ మేము 20 years లోపు రెడీమ్ చేయలేదు, 20 years లోపు రెడీమ్ చేయలేదు అనుకోండి, ఎక్స్టెన్షన్ తీసుకోవచ్చు. ఎక్స్టెన్షన్ ఎంత అంటే 30 years వరకు తీసుకోవచ్చు ఎక్స్టెన్షన్. అంటే ఒకవేళ 20 years లోపు మిస్ అయ్యాయి అనుకోండి పర్లేదు, 21 నుంచి అన్న కనీసం మొదలు పెట్టాలి. అంటే ఎవ్రీ ఇయర్ మినిమం 10% ఇవ్వాలి. మినిమం 20 years లోపు అందరిలాగే 20 years లోపు రిడీమ్ చేస్తారా, ఓకే మంచిది బాగానే ఉంటది. ఒకవేళ 20 years లోపు రీపే చేయలేదా అందరిలాగా, అప్పుడు 10% రిడీమ్ చేసుకుంటూ రావాలి ఎవ్రీ ఇయర్. అంటే 21, 22 అలా 10% రిడీమ్ చేసుకుంటూ 30 years లోపు క్లోజ్ చేసుకోవాలి. అది మనం 30 years లోపు క్లోజ్ చేసుకోవాలి. అంటే ఇది ఆప్షన్ 1 వాళ్ళకు. ఇది ఆప్షన్ 1 ఏంటి, 20 years లోపు నార్మల్ కంపెనీస్ లాగా వీళ్ళు కూడా 20 years లోపు రిడీమ్ చేయడం అనేది వీళ్ళకి ఆప్షన్ 1. లేదా ఆప్షన్ 2 ఉంటుంది. ఆప్షన్ 2 ఏంటనే చూసుకోవాలి. ఆప్షన్ 2 ఏంటి అంటే 21 నుంచి 30 years వరకు రిడీమ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్ 2 లో 2 పాయింట్స్ ఉన్నాయి. ఏంటమ్మో ఆప్షన్ 2 లో ఉన్న 2 పాయింట్స్ అంటే, ఒకటి 30 years కన్నా ఎక్సీడ్ అవుతుంది, ఇది ఫస్ట్ పాయింట్. ఆప్షన్ 2 లో 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి మాక్సిమం 30 years ఒక పాయింట్. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ 21 నుంచి 30 లోపు కూడా మీకు 30 years టైం ఇచ్చారు కదా అని మొత్తం 30 years లోనే పే చేస్తే ఒప్పుకోరు. 30th year లోనే పే చేస్తే ఒప్పుకోరు. 21st year నుంచి రీపేమెంట్ స్టార్ట్ చేయాలి. 21st year నుంచి రీపేమెంట్ స్టార్ట్ చేయాలి. ఓకే, సో మినిమం 10% ఎవ్రీ ఇయర్. మినిమం 10% ఎవ్రీ ఇయర్. మినిమం 10% ఎవ్రీ ఇయర్ ఫ్రమ్ 21st year. 21st year నుంచి మినిమం 10% ఉండాలి. మినిమం 10% ఎవ్రీ ఇయర్ ఫ్రమ్ 21st year. 21st year నుంచి మినిమం 10% ఉండాలి. ఓకే, అది అర్థమైందా? మినిమం మీకు కావాలి అనుకుంటే 21st year లో ఒక 20% రీపే చేసి 21 నుంచి 25 మొత్తం రీపే చేస్తాం సార్, చేయొచ్చు? ఆన్సర్ ఇస్ yes, చేసుకోవచ్చు. అర్థమైందా? మినిమం 10% అంతే. అలా కాదు సార్ 21 year లో 5% పే చేస్తాము, 22 year లో 15% పే చేస్తాము అంటే ఇది ఒప్పుకోదు. ఏమా ఎస్ సార్ నో? అర్థమైందమ్మా? హలో రైట్. సో 21 నుంచి మొదలు పెట్టాలి. 21 నుంచి మినిమం 20 ఉండాలి. లేదు సార్ మేము మినిమం 10 ఉండాలి. 20 పే చేస్తాం సార్ అంటే మీ ఇష్టం, పే చేసుకోండి. 21 year లో 10 పే చేస్తాం సార్, 22 year లో 20% పే చేస్తాం సార్, ఎస్ వెళ్ళండి గుర్తు చేసుకోండి. అలా కాకుండా 21 year లో 20% పే చేస్తాం సార్, 21 లో 10% పే చేస్తాం సార్, 22 లో 10% పర్మిటెడ్, 21 లో 20, 22 లో 0 అనుకోండి, ఇది నాట్ పర్మిటెడ్. అర్థమైందమ్మా? ఒక ఇయర్ లో ఎక్కువ చేసి మినిమం 10% అయితే ఉండాలి. ఖచ్చితంగా మినిమం 10% అయితే ఉండాలి. ఓకే, అది ఖచ్చితంగా మినిమం 10% అయితే ఉండాలి. అది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ కి అనమాట. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ కి. అది ఒకవేళ ఎగ్జామ్ లో డిఫికల్ట్ గా వస్తే, క్వశ్చన్ పేపర్ డిఫికల్ట్ గా వస్తే ఇది ఎంసీక్యూ లో వస్తుంది. ఈ పాయింట్ అంటే డిఫికల్ట్ గా వచ్చినప్పుడు ఈ పాయింట్ ని ఎంసీక్యూ లో ఫ్రేమ్ చేసి అడగచ్చు. డేట్స్ ఇచ్చి అడుగుతారు అనమాట. 2 marks ఎంసీక్యూ. కొంచెం వర్త్ ఉంటుంది ఎంసీక్యూ లో, కొంచెం డెప్త్ ఉంటుంది. మీకు ఎంసీక్యూ లో 2 రకాలు వస్తాయేమో, 1 mark వి, 2 marks వి. అవునా? హలో, ఎంసీక్యూ లో 2 types ఉంటాయి. 1 mark ఎంసీక్యూస్, 2 marks ఎంసీక్యూస్ ఉంటాయి. 2 marks ఎంసీక్యూస్ లో వస్తుంది. డేట్స్ ఇస్తారు. ఆ డేట్స్ లో మీరు క్యాల్కులేట్ చేసి కింద ఇచ్చిన ఆప్షన్స్ లో మెన్షన్ చేయాలి ఏదో ఒక డేట్. ఓకే, అది రైట్. నేను మీకు చెప్తున్నా, మీరు మాత్రమే చదువుకోండి. బయట మళ్ళీ ఎవరెవరికి టామ్ చేయొద్దు. అర్థమైందా? కొన్ని నాకు తెలిసిన పాయింట్స్ మాత్రం చెప్తున్నా, సీక్రెట్ పాయింట్స్. మీకు ఎవరు బయట మళ్ళీ ఫ్రెండ్స్ కి ఎవరికి చెప్పొద్దు, సరేనా? హలో, ఓకే సార్ రైట్. అది అందరికీ తెలిసింది అనుకోండి, మళ్ళీ నాకు రిమార్క్ వస్తుంది ఎందుకు ఇలా చెప్తున్నారు. ఓకే, అది కాబట్టి డోంట్ డూ దిస్ పాయింట్. నెక్స్ట్, అది ద టర్మ్ ఆఫ్ ద ప్రిఫరెన్స్ షేర్స్. అది ఇది ప్రిఫరెన్స్ షేర్స్ అనమాట. ఇది ఎంసీక్యూ. సో ఐ కెన్ గెస్ ఇట్ వాట్ ఏది ఎంసీక్యూ లో వస్తుంది, ఏది క్వశ్చన్ లో, థియరీ క్వశ్చన్ లో వస్తుంది. యూ కెన్ గెస్ ఇట్. ఇది కొంచెం డిఫికల్ట్ ఎంసీక్యూ, 2 marks లో రావచ్చు. నెక్స్ట్, ఇది ఓన్లీ ఫుల్లీ పేడ్ ప్రిఫరెన్స్. ఇక్కడ దాకా ఇష్యూ అయిపోయిందమ్మా. ఇక్కడ దాకా ఇష్యూ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ అయిపోయింది. ఇక్కడ దాకా ఇష్యూ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ అయిపోయింది. ఎందుకంటే మీకు క్వశ్చన్ లో ఇష్యూ అండ్ రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ అని ఉంటుంది. అది మిస్ చేస్తున్నట్టున్నారు వాళ్ళు, ఇచ్చినప్పుడు మిస్ చేస్తున్నట్టు. యాక్చువల్గా ఇష్యూ అండ్ రిడమ్షన్ రెండు ఉండాలి. క్వశ్చన్ నేమ్ లో సెక్షన్ 55 ద టైటిల్ ఇస్ బోత్ ఇష్యూ అండ్ రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్. టైటిల్ చూసారమ్మా, క్వశ్చన్ టైటిల్ ఇష్యూ అండ్ రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్సెస్. ఇష్యూ అండ్ రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ అది. కాబట్టి ఈ సెక్షన్ లో 2 ఉంటాయి. మిస్ చేశారు. ఇష్యూ అండ్ రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ 2 ఉంటాయి.
Okay, so the point. So issue and redemption of preference shares. Issue and redemption of preference shares. Issue and redemption of preference shares. Issue and redemption of preferences. Issue and redemption of preferences. Okay, అది నెక్స్ట్. సో ఇప్పుడు దాకా మనం ఇష్యూ ఆఫ్ ప్రిఫరెన్సెస్ మాత్రమే చూసాం. ఇప్పుడు తర్వాత పాయింట్స్ అన్ని రిడెంప్షన్ ఆఫ్ ప్రిఫరెన్సెస్. ప్రిఫరెన్సెస్ రిడీమ్ చేయాలంటే ఎలాంటి ప్రిఫరెన్సెస్ రిడీమ్ చేయొచ్చు? వాట్ కైండ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ కెన్ బి రిడీమ్డ్? ఓన్లీ రిడీమబుల్ ప్రిఫరెన్సెస్ కెన్ బి రిడీమ్డ్. ఓన్లీ రిడీమబుల్ ప్రిఫరెన్సెస్ రిడీమ్ చేయాలి. ఐ థింక్ ఇది కూడా రిడెంప్షన్ కిందకి వస్తుంది. పైన పాయింట్ కూడా రిడెంప్షన్ కిందకి వస్తుంది. Okay. So only redeemable preferences redeem చేయాలి. నెక్స్ట్ సోర్సెస్ ఆఫ్ రిడెంప్షన్. రిడీమ్ చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఏమో ప్రిఫరెన్సెస్ రిడీమ్ చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రాఫిట్స్ ఉంటే ప్రాఫిట్స్ నుంచి క్యాష్ తీసి పే చేస్తారు. ఒకవేళ ప్రాఫిట్స్ లేవు అనుకోండి, కొత్తగా షేర్స్ ఇష్యూ చేసి వచ్చిన మనీ తోటి పాత ప్రిఫరెన్సెస్ రిడీమ్ చేస్తారు. అర్థమైందమ్మా? మన దగ్గర ఆల్రెడీ క్యాష్ ఉంటే ఆ క్యాష్ తో ప్రిఫరెన్సెస్ రిడీమ్ చేస్తారు. క్యాష్ లేకపోతే కొత్తగా షేర్స్ ఇష్యూ చేసి అందులో నుంచి వచ్చిన డబ్బులతో రిడీమ్ చేస్తారు అన్నమాట. ఓకే, అది ఇష్యూ ఆఫ్ ప్రిఫరెన్సెస్. నెక్స్ట్, ఇప్పుడు ఈ ప్రాఫిట్స్ నుంచి కనుక ప్రిఫరెన్సెస్ రిడీమ్ చేస్తే, కొత్త షేర్స్ నుంచి కాకుండా ప్రాఫిట్స్ నుంచి కనుక ప్రిఫరెన్సెస్ రిడీమ్ చేస్తే అప్పుడు సిఆర్ఆర్ క్రియేట్ చేయాలి, క్యాపిటల్ రిడెంప్షన్ రిజర్వ్. సో క్యాపిటల్ రిడెంప్షన్ రిజర్వ్ ఎప్పుడు క్రియేట్ చేస్తాం? ఇఫ్ షేర్స్ ఆర్ రిడీమ్డ్ అవుట్ ఆఫ్ ప్రాఫిట్స్. ఎంత క్రియేట్ చేస్తాం? అన్ అమౌంట్ ఈక్వల్ టు నామినల్ వాల్యూ ఆఫ్ షేర్స్. సో హౌ మచ్ క్యాపిటల్ రిడెంప్షన్ రిజర్వ్ క్రియేట్ చేస్తామంటే ఈక్వల్ టు నామినల్ వాల్యూ ఆఫ్ ద షేర్స్. ఈ క్రియేట్ చేసిన క్యాపిటల్ రిడెంప్షన్ రిజర్వ్ దేనికి వాడుకోవాలి అంటే ఓన్లీ ఫర్ ఇష్యూ ఆఫ్ ఫుల్లీ పెయిడ్ బోనస్ షేర్స్. ఓన్లీ ఫర్ ఇష్యూ ఆఫ్ ఫుల్లీ పెయిడ్ బోనస్ షేర్స్. ఒకవేళ బోనస్ షేర్స్ కాకుండా వేరే పర్పస్ కి వాడుకుంటే ఏమవుతుంది అంటే రిడక్షన్ ఆఫ్ క్యాపిటల్ అయిపోతుంది. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే అది గుర్తుపెట్టుకోండి. If the preference shares are redeemed out of distributable profits, capital redemption reserve to be created up to the nominal value of the shares. అంతే. ఓకే, సో ఒకవేళ డిస్ట్రిబ్యూటబుల్ ప్రాఫిట్స్ నుంచి కనుక రిడీమ్ చేస్తుంటే నామినల్ వాల్యూ మీరు ఏం చేయాలి అంటే సిఆర్ఆర్ కి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఓకే, అది సిఆర్ఆర్ కి ఎంత ట్రాన్స్ఫర్ చేయాలంటే నామినల్ వాల్యూ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు సిఆర్ఆర్ ని దేనికి వాడుకోవాలి అంటే బోనస్ షేర్స్ ఇష్యూ చేయడానికి వాడుకోవచ్చు. బోనస్ షేర్స్ కాకుండా ఇంకా అదర్ పర్పస్ కి వాడుకుంటే ఏమవుతుంది? రిడక్షన్ ఆఫ్ షేర్ క్యాపిటల్ ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతాయి. ఓకే, అది అర్థమైనమా? బోనస్ షేర్స్ కాకుండా అదర్ పర్పస్ కి వాడుకుంటే రిడక్షన్ ఆఫ్ క్యాపిటల్ ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతాయి. నెక్స్ట్, ఇది డిస్ట్రిబ్యూటబుల్ ప్రాఫిట్స్, సోర్సెస్ ఆఫ్ రిడెంప్షన్. అంటే ఫేస్ వాల్యూ రిడీమ్ చేయడానికి ప్రీమియం ఎలా పే చేస్తాం? ప్రిఫరెన్స్ షేర్స్ మీద ప్రీమియం ఎలా పే చేస్తాం? ప్రిఫరెన్స్ షేర్స్ మీద ప్రీమియం ఎలా రిడీమ్ చేస్తాం అంటే చూడండి. సో ఇన్ కేస్ ఆఫ్ కంపెనీస్ విచ్ ఆర్ కంప్లైంగ్ విత్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రిస్క్రైబ్డ్ అండర్ సెక్షన్ 133, అంటే ఇండియస్ కంపెనీస్ అయితే ఒకవేళ కంపెనీస్ యాక్ట్ 2013 కన్నా ముందే ఇష్యూ చేస్తుంటే ప్రాఫిట్స్ నుంచి కానీ సెక్యూరిటీస్ అకౌంట్ నుంచి కానీ వాడతారు. అదే ఆఫ్టర్ అనుకోండి ఓన్లీ ప్రాఫిట్స్ నుంచే వాడాలి. అదే అదర్ కంపెనీస్ అనుకోండి ప్రాఫిట్స్ నుంచైనా వాడచ్చు, సెక్యూరిటీస్ నుంచైనా వాడచ్చు. ఓకే, అది. సో అక్కడ పాయింట్ ఏంటి అంటే ప్రిఫరెన్స్ షేర్స్
సెక్షన్ 133 అదర్ కంపెనీస్. సో ఇష్యూడ్ ఇప్పుడు మనం చూస్తుంది ఏంటి, సోర్సెస్ ఆఫ్ రిడెంప్షన్. రిడీమ్ చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, రిడీమ్ చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో చూస్తాం. ఓకే, సో నౌ we are seeing what is the sources for redemption. Okay, so sources to pay the premium, sources to pay the premium on redemption, sources to pay the premium on redemption. So companies prescribed under section 133 other companies. Okay, adi. So it is issued before commencement of Companies Act, issued before commencement of Companies Act 2013. Companies Act 2013 కి commencement కన్నా ముందే ఇష్యూ చేస్తే సో ప్రీమియం అండ్ రిడెంప్షన్ కెన్ బి పెయిడ్, ప్రీమియం ఆన్ రిడెంప్షన్, premium on redemption can be paid, premium on redemption can be paid using profits or securities premium, okay, adi profits or securities premium దేన్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ issued after commencement of Companies Act అనుకోండి, issued after commencement of Companies Act 2013, Companies Act 2013 తర్వాత అనుకోండి, premium on redemption can be paid using profits only, securities premium account cannot be used, securities premium account cannot be used, securities premium account వాడకూడదు, securities premium account ని వాడకూడదు. ఓకే, that is the point. Issued before the commencement of the act. ఇక్కడ ఏదైనా ఒకటి issued before the commencement act అయినా after the commencement of Companies Act 2013 ఏదైనా ఒకటి, ఇక్కడ రెండు ఒకటే పాయింట్స్. ఇది పాయింట్, రెండు ఒకటే పాయింట్స్ ఇవి. issued after commencement of Companies Act. సో ఇది ఏదైనా సరే ప్రీమియం దేని నుంచి పే చేస్తారంటే ప్రీమియం అండ్ రిడెంప్షన్ కెన్ బి పేడ్ యూజింగ్ ప్రాఫిట్స్ ఆర్ యూజింగ్ సెక్యూరిటీస్ ప్రీమియం. రెండింటికి ఒకటే కండిషన్, రెండింటికి ఒకటే కండిషన్ వస్తుంది. ఏది అదర్ కంపెనీస్ కి అయితే నో ప్రాబ్లం అమ్మా, 133 కంపెనీస్ కి మాత్రమే మీరు చూసుకోవాలి, 133 కంపెనీస్ కి మాత్రమే మీరు చూసుకోవాలి. ఇష్యూడ్ బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013, ఆఫ్టర్ కమెన్స్మెంట్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013, ఆఫ్టర్ కమెన్స్మెంట్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013. ఓకే, ఆఫ్టర్ కమెన్స్మెంట్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013. ఓకే, అది. సో ప్రాఫిట్స్ ప్రీమియం అండ్ రిడెంప్షన్ కెన్ బి పేడ్ యూజింగ్ ప్రాఫిట్స్ ఆర్ సెక్యూరిటీస్. ఏం అర్థమైందమ్మా? ఇప్పుడు ఇది ఎంసీక్యూ అమ్మా, ఇది ఎంసీక్యూ వస్తుంది కాబట్టి చెప్పి నేను బ్రేక్ చేసి ఇచ్చాను. ఆ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఆప్షన్స్ ఇస్తారు. క్వశ్చన్ ఏంటి అంటే క్వశ్చన్ తగ్గట్టుగా ఒక కరెక్ట్ ఆప్షన్ వస్తుంది. ఓకే, అది. ఏం అర్థమైందమ్మా? ఈ పాయింట్ ఏంటనేది ఇప్పుడు నేను డిస్కస్ చేసింది ఇది 8th పాయింట్. హలో, అది రిడెంప్షన్ చేసినప్పుడు ప్రీమియం పే చేయాలంటే ఎలా పే చేయాలి? ఎవరు 133లో చెప్పిన కంపెనీస్, అదర్ కంపెనీస్. 133లో చెప్పిన కంపెనీస్ అయితే బిఫోర్ ఇష్యూ చేశారా, ఆఫ్టర్ ఇష్యూ చేశారా? కంపెనీస్ యాక్ట్ 2013 రాకముందు ఇష్యూ చేశారా, కంపెనీస్ యాక్ట్ 2013 వచ్చిన తర్వాత ఇష్యూ చేశారా? అదే అదర్ కంపెనీస్ అనుకోండి, తేడా ఏమిటి? రెండు ఒకటే. అదర్ కంపెనీస్ అనుకోండి, తేడా ఏమిటి? రెండు ఒకటే, రెండింటికి ఒకటే పాయింట్ వస్తుంది. ఓకే, అది. నెక్స్ట్ సో కాబట్టి అదొకటి చూసుకోండి అమ్మా, ఎంసీక్యూస్ కాబట్టి. నెక్స్ట్ ఇది సోర్సెస్ ఆఫ్ ప్రీమియం అండ్ రిడెంప్షన్. నెక్స్ట్ తర్వాత పాయింట్ ఏంటంటే డీమ్డ్ రిడెంప్షన్. సో డీమ్డ్ రిడెంప్షన్ అంటే ఆ పేరులోనే ఉంచండి. డీమ్డ్ రిడెంప్షన్ అంటే ఆ పేరులోనే ఉంది. అంటే ఏంటి దాని అర్థం? రిడీమ్ చేయకపోయినా రిడీమ్ చేసినట్టుగానే ట్రీట్ చేస్తాం. అంటే ఏంటంటే డబ్బులు ఇవ్వకుండా కొత్త షేర్స్ ఇష్యూ చేస్తాం, డబ్బులు ఇవ్వకుండా కొత్త ప్రిఫరెన్స్ షేర్స్ ఇష్యూ చేస్తాం. ఓకే, ఇఫ్ ద కంపెనీ is not in a position to redeem any preference shares or to pay dividend on such shares, then the company may issue new redeemable preference shares equal to the amount of dividend. అర్థమైందమ్మా? నాట్ ఇన్ ఏ పొజిషన్ టు రిడీమ్ అంటే రిడీమ్ చేయడానికి డబ్బులు లేవు. నాట్ ఇన్ ఏ పొజిషన్ టు రిడీమ్, అప్పుడు ఏం చేయాలి? న్యూ షేర్స్ ఇష్యూ చేయాలి. పాతవి తీసుకొని క్యాన్సిల్ చేసి న్యూ షేర్స్ ఇవ్వాలి. అర్థమైందమ్మా? పేపర్ మార్చుకోవాలి అంతే, డబ్బులు ఇవ్వము, పేపర్ మార్చుకోవాలంటాం అంతే. అర్థమైందమ్మా? డబ్బులు ఇవ్వట్లేదు, పాత షేర్స్ ఇవ్వండి, దాని టైం అయిపోయింది కదా, కొత్త షేర్స్ ఇస్తామంట. అది
అంటే బ్యాంక్ కూడా మీ ఇంటికి వచ్చాడు అనుకోండి, బాబు లోన్ టైం అయిపోయింది తిరిగి ఇచ్చే అంటే మీరు కొత్త లోన్ ఇస్తే పాత లోన్ తిరిగి ఇచ్చేస్తామండి. అర్థమైందా? హలో, అలాగే ఉంది ఇది. అర్థమైందమ్మా ఇది? హలో, కొత్త లోన్ ఇవ్వండి, ఆ డబ్బులతో పాత లోన్ తిరిగి ఇచ్చేస్తామంటారు. ఓకే, అది. సో కాబట్టి టు రిడీమ్ ఎనీ ప్రిఫరెన్షియల్స్, నాట్ ఇన్ ఏ పొజిషన్ టు రిడీమ్, నాట్ ఇన్ ఏ పొజిషన్ టు రిడీమ్ ఎనీ ప్రిఫరెన్షియల్స్. అప్పుడు ఏం చేయాలంటే ఇష్యూ న్యూ రిడీమబుల్ ప్రిఫరెన్షియల్స్ ఇష్యూ చేయాలి. ఓకే, అది. నెక్స్ట్, సో ఇలా న్యూ రిడీమబుల్ ప్రిఫరెన్షియల్స్ ఇష్యూ చేయాలంటే ప్రొసీజర్ ఏంటి అంటే కన్సెంట్ తీసుకోవాలి. ఎవరి కన్సెంట్ తీసుకోవాలి? 3/4 వాల్యూ. అంటే ఎవరి దగ్గర అయితే 75% వాల్యూ ప్రిఫరెన్షియల్స్ ఉన్నాయో అమౌంట్ ఒక పర్సన్ దగ్గరే ఉండొచ్చు, నంబర్ ఆఫ్ పర్సన్స్ కాదు ఏమా. వాల్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 crore ప్రిఫరెన్స్ షేర్స్ ఉన్నాయనుకోండి, అందులో ఎవరి దగ్గర అయితే 75 lakhs ఉందో వాళ్ళు ఆ 75 lakhs ఒకరి దగ్గర ఉండొచ్చు, ఇద్దరి దగ్గర ఉండొచ్చు, నలుగురు దగ్గర ఉండొచ్చు. అందరూ కలిపి ఎవరికైతే 75 lakhs వస్తాయి వాళ్ళు ఫైల్ చేయొచ్చు అనమాట. ఒకరి దగ్గర ఉంటే ఒకటే ఫైల్ చేయొచ్చు, లేదా నలుగురు దగ్గర కలిపి 75 ఉంటే నలుగురే ఫైల్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఎంతమంది అని కాదు అర్థం, అది మీద ట్రిబ్యునల్ కి అప్లికేషన్ పెట్టాలి. ఎంతమంది అప్లికేషన్ పెట్టాలి అంటే ఇది 3/4 వాల్యూ. అంటే టోటల్ ప్రిఫరెన్స్ షేర్స్ ఎంత? 1 crore. అందులో 75% అంటే 75 lakhs హోల్డ్ చేసిన వాళ్ళు. ఆ 75 lakhs ఎంతమంది హోల్డ్ చేసి ఉండాలి? ఎంతమంది అయినా, ఒకరైనా అవ్వచ్చు, నలుగురైనా అవ్వచ్చు, ఎంతమంది అయినా అవ్వచ్చు. ఓకే, అది ఏమర్థమవుతుందో? కన్సెంట్ ఆఫ్ ద పర్సన్స్ హోల్డింగ్ 3/4 వాల్యూ ఆఫ్ ద ప్రిఫరెన్సెస్. అండ్ ట్రిబ్యునల్ అప్రూవల్ తీసుకోవాలి. అప్రూవల్ ఆఫ్ ద ట్రిబ్యునల్ టు బి ఆబ్టైన్. అప్రూవల్ ఆఫ్ ద ట్రిబ్యునల్ టు బి ఆబ్టైన్. ట్రిబ్యునల్ అప్రూవల్ తీసుకోవాలి. ట్రిబ్యునల్ అప్రూవల్ తీసుకోవడానికి నెక్స్ట్ ద ట్రిబ్యునల్ షల్ ఆర్డర్ ద ఇమీడియట్. ఏమర్థమైంది కదమ్మా? డీమ్డ్ రిడమ్షన్ అంటే ఏంటి? సో ఇఫ్ ద కంపెనీ ఇస్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు రిడీమ్ ప్రిఫరెన్సెస్ దెన్ న్యూ రిడీమబుల్ ప్రిఫరెన్సెస్ కెన్ బి ఇష్యూడ్. రైట్, దానికి కండిషన్ ఏంటి? 3/4 వాల్యూ. వాల్యూ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రాక్టికల్ క్వశ్చన్ వచ్చినప్పుడు కానీ ఎంసీక్యూ వచ్చినప్పుడు కానీ అది ఇంపార్టెంట్. అంటే 100 మంది ఉన్నారు సార్, నలుగురే అప్లై చేశారు సార్, ఓకేనా అంటే నలుగురు అప్లై చేశారు కదమ్మా, కాదు అనుకుంటున్నాడు. నలుగురికి ఎంత ఉన్నాయి? 4 shares. నలుగురికి కలిపి ఎన్ని షేర్స్ ఉన్నాయి? ఆ నలుగురికి కలిపి ఒక 90 lakh shares ఉన్నాయి సార్, ఓకే వెళ్ళండి అయిపోయింది. నలుగురికి కలిపి ఒక 75 lakh shares ఉన్నాయి సార్, ఓకే పర్మిటెడ్. అలా కాదు 100 మంది అప్లై చేయొచ్చు సార్, 100 మంది అప్లై చేశారు సార్ అంటే 100 మందికి ఎన్ని షేర్స్ ఉన్నాయి? అందరికి కలిపి 30 lakhs 30 lakhs షేర్స్ ఉన్నాయి సార్, నాట్ పర్మిటెడ్. అర్థమైందమ్మా? ఎంత మంది అప్లై చేశారు ట్రిబ్యునల్ కి అనేది ఇర్రెలెవెంట్. అప్లై చేసిన వాళ్ళకి ఎన్ని షేర్స్ ఉన్నాయనేది ఇంపార్టెంట్. ఏం అర్థమైందా? హలో, వాల్యూ అనేది ఇంపార్టెంట్ అది. కాబట్టి అది 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 10 మంది అవ్వచ్చు. అప్లై చేసిన వాళ్ళందరికీ కలిపి 75% క్యాపిటల్ ఉండాలి. టోటల్ ప్రిఫరెన్స్ షేర్స్ అమౌంట్ లో 75% అలా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తుండాలి. అది అర్థమైందా? నెక్స్ట్, సో అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ వీళ్ళ కన్సెంట్ తీసుకోవాలి, తర్వాత ట్రిబ్యునల్ కి అప్లికేషన్ పెట్టాలి. ట్రిబ్యునల్ కి అప్లికేషన్ పెడితే ట్రిబ్యునల్ ఆర్డర్ ఇస్తారు. ఇమీడియట్ గా రిడీమ్ చేయమని ఆర్డర్ ఇస్తారు అనమాట. హూ నాట్ కన్సెంటెడ్ ద ఇష్యూ అంటే ఈ 3/4 వాల్యూ ఓకే, రిమైనింగ్ 1/4 వాల్యూ ఉంటారు కదా, వాళ్ళు ఒప్పుకోలేదు, మాకు డబ్బులే కావాలి, మాకు కొత్త షేర్స్ వద్దు, డబ్బులే కావాలన్నారు అనుకోండి, వాళ్ళకి ఇమీడియట్ గా ఇచ్చేసాలి. అంటే ఈ ఎక్స్చేంజ్ అన్నది బలవంతం కాదు, ఆప్షనలే. ఏం ఎక్స్చేంజ్ చేస్తాం మేము ఇక్కడ? పాత షేర్ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా దాని ప్లేస్ లో కొత్త షేర్ సర్టిఫికేట్ ఇస్తున్నాం. పాత షేర్ సర్టిఫికేట్ తీసుకొని దాని ప్లేస్ లో కొత్త షేర్ సర్టిఫికేట్ ఇస్తున్నాం, డబ్బులు ఇవ్వకుండా. ఏమో వారంటీ రీప్లేస్మెంట్ అంటారు కదా ప్రోడక్ట్స్ కి. ఒక ప్రోడక్ట్ మనం రిటర్న్ చేయడం వేరు, వారంటీ చేయడం వేరు, అవునా? హలో, ప్రోడక్ట్ రిటర్న్ చేస్తే మనకు క్యాష్ ఇవ్వట్లేదు, వాడు కొత్త ప్రోడక్ట్ ఇస్తున్నాడు అంతే, అవునా? హలో, అది. సో కాబట్టి ఇక్కడ ప్రిఫరెన్స్ షేర్స్ రిడీమ్ చేస్తే కొంతమంది ఏమంటారంటే సరే సార్ కొత్త ప్రిఫరెన్స్ షేర్స్ ఇవ్వండి, పాత తీసుకోండి అంటారు. ఎందుకు? డివిడెండ్ వస్తుంది కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళకి. కొంతమంది ఏమంటారంటే నో, ఇప్పుడు మీ దగ్గర డబ్బులు లేవు, ఫ్యూచర్ లో ఉంటాయి లేదా డౌట్ లేదు, నమ్మకం లేదు, అయినా సరే మాకైతే ప్రెసెంట్ డబ్బులు కావాలి. కాబట్టి కొంతమంది ఒప్పుకోరు, మాకు క్యాషే కావాలి అంటారు. అలాంటి వాళ్ళకి మీరు క్యాష్ ఇవ్వాలి. అర్థమైందమ్మా? డీమ్డ్ రిడమ్షన్ అనేది ఆప్షనలే, బలవంతం కాదు. నచ్చితేనే వాళ్ళు కొత్త షేర్స్ తీసుకుంటారు. వాళ్ళకు కొత్త షేర్స్ లేదు, అవసరం లేదు, మనకు డబ్బులే కావాలంటే మీరు డబ్బులే ఇవ్వాలి. ఏమా ఎస్ ఆర్ నో? దట్ ఈస్ ద పాయింట్. ఓకే, అది. ద ట్రిబ్యునల్ షల్ ఆర్డర్ ద ఇమీడియట్ రిడమ్షన్. ఎవరికి ఏ షేర్స్ రిడీమ్ చేయాలి? నాట్ కన్సెంటెడ్ అంటే ఒప్పుకోని వాళ్ళు. దేనికి ఒప్పుకోలేదు? న్యూ ఇష్యూకి ఒప్పుకోలేదు. అర్థమైందమ్మా? న్యూ ఇష్యూ, నాట్ కన్సెంటెడ్ టు న్యూ ఇష్యూ. న్యూ ఇష్యూకి ఒప్పుకోలేదు అనమాట, నాట్ కన్సెంటెడ్ టు న్యూ. అర్థమైందమ్మా? నాట్ కన్సెంటెడ్ టు న్యూ. కొత్త వాటికి ఒప్పుకోని వాళ్ళకి డబ్బులు ఇచ్చేసారు. రిడమ్షన్ అంటే ఏంటి? పేమెంట్ ఆఫ్ అమౌంట్ ఇచ్చారనమాట. ఒప్పుకున్న వాళ్ళకు కొత్త షేర్స్ ఇస్తాం, ఒప్పుకున్న వాళ్ళకు డబ్బులు ఇచ్చి పంపించేస్తాం, అది. సో దీనికి ఇదొక్కటే, డిబెంచర్స్ రిడీమ్ చేసినప్పుడు ఇదొక్కటే ఫాలో అయితే సరిపోతుంది, ఇదొక్క సెక్షన్ ఫాలో అయితే సరిపోతుంది. ఈ రిడక్షన్ ఆఫ్ షేర్ క్యాపిటల్, ఇంక్రీజ్ ఆఫ్ క్యాపిటల్. ఇక్కడ రిడక్షన్ ఆఫ్ షేర్ క్యాపిటల్ అంటే మనకు సెక్షన్ 66 వస్తుంది. రిడక్షన్ ఆఫ్ షేర్ క్యాపిటల్ అంటే సెక్షన్ 66 వస్తుంది. ఇది
ఇంక్రీజ్ ఆఫ్ క్యాపిటల్ అంటే సెక్షన్ 61 వస్తుంది. సెక్షన్ 61 వస్తుంది. అది ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అంటారు. షల్ నాట్ బి ట్రీటెడ్ అంటే ఏంటంటే ఆ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అంటారు. అంటే పాత షేర్స్ క్యాన్సిల్ చేయడాన్ని రిడక్షన్ ఆఫ్ షేర్ క్యాపిటల్ గా ట్రీట్ చేయట్లేదు. అంటే సెక్షన్ 66 అప్లికబుల్ కాదు. కొత్త ప్రిఫరెన్స్ షేర్స్ ఇష్యూ చేయడాన్ని ఇంక్రీజ్ ఆఫ్ క్యాపిటల్ గా ట్రీట్ చేయట్లేదు. కాబట్టి సెక్షన్ 61 అప్లికబుల్ కాదు. ఏమో కామన్ సెన్సే కదా. పాత షేర్స్ ని క్యాన్సిల్ చేయడాన్ని రిడక్షన్ ఆఫ్ షేర్ క్యాపిటల్ అనట్లేదు. కొత్త షేర్స్ ఇష్యూ చేయడాన్ని ఇంక్రీజ్ ఆఫ్ షేర్ క్యాపిటల్ అనట్లేదు. అంటే ఇక్కడ షేర్ క్యాపిటల్ తగ్గలేదు, పెరగలేదు, ఉన్నది సేమ్ అదే ఉంది. సర్టిఫికేట్ మారింది అంతే. బ్యాలెన్స్ షీట్ లో ఉన్న టోటల్ క్యాపిటల్ అయితే అంతే కదమ్మా. ఎస్ ఆర్ నో? బ్యాలెన్స్ షీట్ లో ఉన్న టోటల్ క్యాపిటల్ అయితే అంతే. ఇంతకుముందు పాత ప్రిఫరెన్స్ షేర్స్ ఉంటాయి, ఇప్పుడు కొత్త ప్రిఫరెన్స్ షేర్స్ ఉంటాయి. కాబట్టి పాతది పోయినట్టు కాదు, కొత్తది ఏదో వచ్చినట్టు కాదు, జస్ట్ రీప్లేస్మెంట్ అంతే. యు అండర్స్టాండ్? పాతది పోయినట్టు కాదు, కొత్తది వచ్చినట్టు కాదు, అవే ఉన్నాయి, జస్ట్ రీప్లేస్ అయింది అంతే. సో కాబట్టి రిడక్షన్ ఆఫ్ షేర్ క్యాపిటల్ సెక్షన్ 61 అప్లికబుల్ కాదు అది అంటారు. ఓకే, అది దిస్ ఈస్ రిడక్షన్ ఆఫ్ ప్రిఫరెన్షియల్స్. ఒకసారి చూసుకోండి, ఎంసీక్యూ అలా రావచ్చు, మీకు థియరీ క్వశ్చన్ అలా రావచ్చు. థియరీ క్వశ్చన్ వస్తే రాయొచ్చు ఇది. సో ఫస్ట్ పాయింట్ ఏంటి? ఏ కంపెనీ లిమిటెడ్ బై షేర్స్ ఇఫ్ సో ఆథరైజ్డ్ బై ఆర్టికల్స్ may issue redeemable preferences not exceeding 20 years. In case of infrastructure projects, in redemption may commence from for a period of not exceeding 20 years. Okay. Next, redemption ఏంటి? ఫుల్లీ పేడ్ షేర్స్ మాత్రమే రిడీమ్ చేయొచ్చు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? డిస్ట్రిబ్యూటబుల్ ప్రాఫిట్స్ నుంచి కానీ ఫ్రెష్ ఇష్యూస్ నుంచి కానీ వస్తాయి. ఓకే, డిస్ట్రిబ్యూటబుల్ ప్రాఫిట్స్ నుంచి వస్తే ఏం చేయాలి? డిస్ట్రిబ్యూటబుల్ ప్రాఫిట్స్ నుంచి వస్తే సిఆర్ఆర్ క్రియేట్ చేయాలి. డిస్ట్రిబ్యూటబుల్ ప్రాఫిట్స్ నుంచి వస్తే సిఆర్ఆర్ క్రియేట్ చేయాలి. ఓకే, అది డిస్ట్రిబ్యూటబుల్ ప్రాఫిట్స్ నుంచి వస్తే సిఆర్ఆర్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్, సోర్సెస్ ఆఫ్ ప్రీమియం. ప్రీమియం కట్టడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇవన్నీ సోర్సెస్ అన్నమాట. ఏ కంపెనీకి ఎక్కడి నుంచి సోర్సెస్ వస్తాయి? ఓకే, అది సో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎవరు ఇష్యూ చేయొచ్చమ్మా? ఏ కంపెనీ లిమిటెడ్ బై షేర్స్. ఏ కంపెనీ లిమిటెడ్ బై షేర్స్ ఇఫ్ సో ఆథరైజ్డ్ బై if so authorized by its articles of association. If so authorized by articles of association. If so authorized by its articles of association may issue redeemable preferentials. May issue redeemable preferentials for a term not exceeding 20 years. For a term not exceeding 20 years. ఓకే, అది ఫస్ట్ పాయింట్. తర్వాత సెకండ్ పాయింట్ ఏంటి మనకు? ఇది ఇష్యూకి అయిపోయింది. తర్వాత రిడమ్షన్ గురించి రాసుకో. రిడమ్షన్ గురించి రాసుకుంటాం ఏంటంటే ఫుల్లీ పేడ్ షేర్స్ కెన్ బి రిడీమ్డ్. ఫుల్లీ పేడ్ ప్రిఫరెన్స్ షేర్స్ can be redeemed. Fully paid preference shares can be redeemed out of profits or from or out of proceeds of fresh issue or out of proceeds of fresh issue of shares or out of proceeds of fresh issue of shares or out of proceeds of fresh issue of shares. Out of proceeds of fresh issue of shares. Okay, if preference shares are redeemed out of fresh issue, then CRR capital redemption reserve shall be created. Then CRR capital redemption reserve shall be created. Then capital redemption reserve shall be created to the extent of nominal value of shares redeemed. To the extent of nominal value of shares redeemed. To the extent of nominal value of shares redeemed. To the extent of nominal value of the shares redeemed. Arthamayindamma? To the extent of nominal value of the shares redeemed. Fully paid preference shares can be redeemed out of profits or out of proceeds of fresh issue of shares. Okay, if preference shares are redeemed out of fresh issue, then CRR shall be created to the extent of nominal value of shares redeemed. Okay. Premium on redemption of preference shares. Premium on redemption may be paid
may be paid out of profits, may be paid out of profits or out of securities premium or out of securities premium. Okay, in case of companies prescribed under section 130, in case of companies prescribed under section 133, premium shall be paid only out of profits. Premium shall be paid only out of profits. ఏమర్థమైందా? మీకు ఎంసీక్యూ వచ్చినప్పుడు అర్థమవుతుందని చాలా డీటెయిల్ గా బ్రేక్ చేశాను. థియరీ క్వశ్చన్ వచ్చినప్పుడు డీటెయిల్ గా బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు. 4 మార్క్స్ థియరీ క్వశ్చన్ వస్తే షార్ట్ గా రాయాలి, అప్పుడే మీకు టైం సరిపోతుంది, ఎగ్జామ్ లో ఫుల్ మార్క్స్ వస్తాయి. ఓకే, అది అర్థమైందమ్మా? ఈ పాయింట్ ప్రీమియం అండ్ రిడెంప్షన్ విల్ పేడ్ అవుట్ ఆఫ్ ప్రాఫిట్స్ ఆర్ అవుట్ ఆఫ్ సెక్యూరిటీస్ ప్రీమియం. ఇన్ కేస్ ఆఫ్ కంపెనీస్ ప్రిస్క్రైబ్డ్ అండర్ సెక్షన్ 133, ప్రీమియం షల్ బి పేడ్ ఓన్లీ అవుట్ ఆఫ్ ప్రాఫిట్స్. ఓకే, అది. సో ఇప్పుడు దాకా ఈ పాయింట్స్ 8 పాయింట్స్ కవర్ చేస్తాం. నేను 3 పాయింట్లోనే 8 పాయింట్స్ కవర్ చేస్తాను. ఏమర్థమవుతుందా? హలో, అవి 8 వాడికి ఎవరికైనా తెలిసిపోతుంది అనమాట. 8 పాయింట్స్ కవర్ అయ్యాయి. అది స్కిల్, డ్రాఫ్టింగ్ స్కిల్. అది రాసి రాసి ప్రాక్టీస్ అవుతే మీకు కూడా అలా తక్కువ టైంలో మార్క్స్ వస్తాయి అనమాట. అది. సో నేను ఇంతే రాస్తాను, ఎగ్జామ్ లో ఇంతే రాస్తాను. మీరు చాటపడతా రాస్తారనుకోండి పిల్లలు, నేను ఇంతే రాసేవాడిని, ఎగ్జామ్ లో ఫుల్ మార్క్స్ వస్తాయి. ఎందుకంటే మీరు చెప్పండి అమ్మా, ఎసెన్స్ మొత్తం కవర్ అయిందా లేదా చెప్పండి ఇక్కడ 8 పాయింట్స్ లో. హలో, అది. కాబట్టి ఆ స్కిల్ అనమాట, ఏది కట్ చేయాలి ఏది కట్ చేయకూడదు ఎట్సెట్రా. నెక్స్ట్, సో preference shares can be redeemed. Preference shares can be redeemed. Preference shares can be redeemed. Preference shares can be redeemed by issue of new existing old preference shares can be redeemed. Preference shares can be redeemed by issue of ఇక్కడ పాయింట్స్ చూడండి. By issue of new preference shares. By issue of new preference shares. Preference shares can be redeemed by issue of preference shares can be redeemed by issue of new preference shares. By issue of new preference shares. If consent is obtained, if consent of 3/4 value of the members, 3/4 value of the shareholders is obtained, and tribunal is approved, and approved by tribunal, and approved by, and tribunal approval is obtained, and approved by tribunal, and approved by tribunal. So tribunal approve cheste file cheyachandi. Okay, next. So those who for the shares held by persons, shares held by persons not consented to new shares, not consented to new preference shares, new issue, not consented to new issue, shall be redeemed immediately. Shall be redeemed immediately. అంటే ఎవరైతే ఒప్పుకోలేదో వాళ్ళ షేర్స్ ఇమీడియట్ గా రిడీమ్ చేయాలి. ఏం అర్థమవుతుందా? హలో, ఎవరైతే ఒప్పుకోలేదో వాళ్ళ షేర్స్ ఇమీడియట్ గా రిడీమ్ చేయాలి. షేర్స్ హెల్డ్ బై పర్సన్స్ నాట్ కన్సెంటెడ్ టు న్యూ ఇష్యూ షల్ బి రిడీమ్డ్ ఇమీడియట్. అది 3/4 వాల్యూ ట్రిబ్యునల్ అప్రూవల్. 3/4 వాల్యూ ట్రిబ్యునల్ అప్రూవల్. చూడండి అమ్మా, మీరు చదివినప్పుడు ఎంత పెద్ద క్వశ్చన్ కనిపిస్తుంది, రాస్తే 4 పాయింట్లు వచ్చాయా? హలో, ఇప్పుడు చెప్పండి, 80% ఆఫ్ ద ఆన్సర్ నేను కవర్ చేశానా లేదా? అది ఎందుకు పడితే మీకు ఎగ్జామ్ లో అడిషనల్స్ వాడు 32 పేజీలు ఇస్తే అది రాసి మళ్ళీ అడిషనల్స్ రాయాలి. ఎందుకు? ఊరికే చాటపడతం చేస్తారు అంతే. అక్కడ ఉన్న పాయింట్ అంతే ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. అది. సో నేను ఇచ్చేటప్పుడు మీరు మళ్ళీ సొంతంగా చదువుకునేటప్పుడు మీకు అర్థం అవ్వాలని చెప్పి డీటెయిల్ గా బ్రేక్ చేసి రాస్తుంటాము. ఎగ్జామ్ లో అంతసేపు రాసిన, రివిజన్ లో మీరు అంతసేపు రివైజ్ చేస్తే వర్కౌట్ అవ్వదు. యూ హ్యావ్ టు షార్ట్, మీరు సొంతంగా నోట్స్ రాసుకోవాలి, మళ్ళీ షార్ట్ గా నోట్స్ రాసుకుని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఎగ్జామ్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ రాయాలి. ఎగ్జామ్ లో ఇది రాస్తే, ఈ ఎగ్జామ్ లో ఇది రాస్తే 6 కి 5 మార్క్స్ వస్తాయి. 6 కి 6 అని గ్యారంటీ ఇవ్వలేదు కానీ 6 కి 5 వస్తాయి. 4 వస్తే 4 కి 4 పడిపోతాయి. అందులో అనుమానం లేదు. 4 మార్క్స్ ప్రాక్టికల్ క్వశ్చన్ అంటే 4 కి 4 స్టాంప్ పడిపోతుంది. మీకు తెలుసా, నేను 67 మార్క్స్ అటెంప్ట్ చేసేవాడిని ఐపీసీసీలో. నాకు 62 మార్క్స్ వచ్చాయి. ఐపీసీసీ లాలో 67 మార్క్స్ అటెంప్ట్ చేస్తే 62 మార్క్స్ వచ్చాయి. మీరు అర్థం చేసుకోండి ఎంత యాక్యురసీ ఉంటుంది. అవునా? హలో, 100 మార్కులు రాసుకున్నప్పుడు 25-30 రావట్లేదు అనేవారు. నేను 67 మార్క్స్ రాస్తే నాకు 62 మార్క్స్ వచ్చాయి. 5 మార్క్సే కట్ అయ్యాయి. అది కూడా ఒక క్వశ్చన్ పై ఇంకో క్వశ్చన్ ఆన్సర్ రాయడం వల్ల. అంటే రాస్తే స్టాంప్ పడిపోతే మార్క్స్ అలా. ఎందుకు? మీరే అబ్జర్వ్ చేయండి, నేను కవర్ చేశానా లేదా మేజర్ పాయింట్స్ అని. హలో, మేజర్ పాయింట్స్ అని డిస్కస్ చేసే కదా నేను ఇది ఆన్సర్ రాసింది. అవునా? యాజ్ సింపుల్ యాజ్ దట్. ఆ స్కిల్ అంతే. అంటే తక్కువ టైంలో ఎక్కువ ఆన్సర్ ని కన్వే చేయాలి. ఆన్సర్ తక్కువ రాయాలి, ఎక్కువ చెప్పాలి. పేపర్ వాల్యూకి కన్వే చేయాలి. ఓహో, ఇదంతా ఎవరు రాయగలుగుతారు? ఎక్స్పీరియన్స్ బాగున్న వాళ్ళే, ప్రాక్టీస్ బాగా చేసిన వాళ్ళే రాయగలుగుతారు. అంటే ఎక్కువ మీనింగ్ వచ్చేటట్టుగా తక్కువ ఆన్సర్ రాశారంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే బాగా కమాండ్ ఉంది, సబ్జెక్ట్ మీద బాగా కమాండ్ ఉంది. యాస్టిస్ గా పైన ఉన్నది దించేశారంటే ఈ డోంట్ నో ఎనీథింగ్. ఎక్కడ కట్ చేయాలో తెలియదు, ఎక్కడ ఏది ఉంచాలో తెలియదు, ఏది యాడ్ చేయాలో తెలియదు. బుక్ లో ఉన్నదంతా జిరాక్స్ మెషిన్ దగ్గర కాపీ, Ctrl+C Ctrl+V చేస్తాడు. దట్ ఈస్ ద పాయింట్.
సో కాబట్టి 5 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి, 6 మార్క్స్ 5 వస్తాయి, 4 మార్క్స్ 4 పడుతుంది. ఓకే, అది నెక్స్ట్. నెక్స్ట్ ఫర్దర్ ఇష్యూ ఆఫ్ షేర్స్ చూడండి. అంటే ఎప్పుడైనా కంపెనీ లైఫ్ టైంలో కంపెనీ షేర్స్ ఇష్యూ చేయాలంటే ఎలా ఇష్యూ చేయాలి, కంపెనీ లైఫ్ టైంలో ఎప్పుడైనా క్యాపిటల్ ఇంక్రీజ్ చేయాలంటే ఇవన్నీ రైట్స్ ఇష్యూ ఇవ్వచ్చు. రైట్స్ ఇష్యూ ఎవరికి ఇస్తున్నాము, ఎగ్జిస్టింగ్ ఈక్విటీ షేర్స్ కి ఇస్తాం రైట్స్ ఇష్యూ, అదొకటి. లేదా ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్ ప్లాన్ ఒకటి, అంటే ఎంప్లాయీస్ కి ఇవ్వచ్చు అనమాట, ఎంప్లాయీస్ కి ఇవ్వచ్చు. ఓకే చూడండి, ఇక్కడ మనం ఎప్పుడైనా మనకు డబ్బులు కావాలంటే షేర్స్ ఇష్యూ చేయాలంటే ఎవరికి ఇవ్వాలమ్మా, ఎగ్జిస్టింగ్ ఈక్విటీ షేర్స్ కి ఇవ్వాలి, దాన్ని రైట్స్ ఇష్యూ అంట. లేదు అంటే ఎంప్లాయీస్ కి షేర్స్ ఇష్యూ చేసి డబ్బులు కట్ చేసుకోండి. లేదా అదర్ పర్సన్స్, ఇక్కడ మనం ప్రైవేట్ ప్లేస్మెంట్ చూసాం కదమ్మా, సెలెక్టెడ్ పర్సన్స్ అని. హలో, అది అదర్ పర్సన్స్. ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ అంటే అది ప్రైవేట్ ప్లేస్మెంట్. ప్రైవేట్ ప్లేస్మెంట్ కి ఇంకొక నేమ్ అనమాట, ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ అనేది ప్రైవేట్ ప్లేస్మెంట్ కి ఇంకొక నేమ్ అనమాట. అర్థమైందా? ఎప్పుడైనా మీకు మనీ కావాలి, కొత్తగా షేర్స్ ఇష్యూ చేయాలంటే ఎవరికి ఇష్యూ చేయొచ్చు అంటే వెళ్ళి మీ ఎగ్జిస్టింగ్ షేర్స్ అడగండి. బాబు మీరు ఒక 3 years బ్యాక్ మీరు మా కంపెనీలో షేర్స్ కొన్నారు, డబ్బులు ఇచ్చారు, దానికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాము, ఇప్పుడు మళ్ళీ మాకు డబ్బులు కావాల్సి వచ్చింది, మీరు మళ్ళీ షేర్స్ కొంటారా? ఎస్ సార్ కొంటాం, ఇష్యూ చేసింది, రైట్స్ ఇష్యూ అయిపోతుంది. లేదా ఎంప్లాయీస్ నెల అడగండి, సార్ మీరు మీ ఎంప్లాయీస్ నెల అడగండి, మీరు ఇప్పుడు దాకా కంపెనీలో పనిచేస్తున్నారు, మీకు ఈ కంపెనీ మీదే అనే ఫీలింగ్ మీకు కలగడానికి మేము షేర్స్ ఇష్యూ చేస్తున్నాము, ఎస్ఆప్స్ పర్చేస్ చేస్తారా? అవును సార్ చేస్తాం, ఓకే ఎస్ఆప్స్ ఇష్యూ. లేదా ఎవరికైనా ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి, వాళ్ళకి ఎవరికైనా సరే. అదర్ పర్సన్స్. ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ అంటే ఏంటి? ప్రిఫరెన్షియల్ అంటే ప్రిఫరెన్స్ ఇస్తున్నాం, మనకు తెలిసిన వాళ్ళకి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్నాం, అది సెలెక్టెడ్ పర్సన్స్ కే ఇస్తున్నాం. అది అర్థమైందమ్మా? సెలెక్టెడ్ పర్సన్స్ కి కదా ప్రైవేట్ ప్లేస్మెంట్ ఇచ్చేది, అవునా? మనము ప్రైవేట్ ప్లేస్మెంట్ చదువుకున్నాం కదా, ఏం చదువుకున్నాము, మనం ఎవరికైతే అప్లికేషన్ ఫామ్ ఇచ్చామో వాళ్ళే కదా అప్లై చేయాలి, ఇంకెవరు అప్లై చేయకూడదు కదా, అవునా? సో కాబట్టి ప్రిఫరెన్షియల్, మనం ఎవరి నేమ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ వేరు, ప్రిఫరెన్స్ షేర్స్ వేరు. ఇష్యూ ఆఫ్ షేర్స్ అంటారు, ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ అంటే వేరు, ఇష్యూ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ అంటే వేరు. ఏమా రెండింటికి డిఫరెన్స్ అర్థమైందా? హలో, ఇష్యూ ఆఫ్ షేర్స్ అంటారు, ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ వేరు, ఇష్యూ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ వేరు అనమాట. ఓకే, ఇది ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ అంటే ప్రైవేట్ ప్లేస్మెంట్, అది మనకు నచ్చిన వాళ్ళకి షేర్స్ ఇష్యూ చేస్తాం. లేదా ఇంకా డబ్బులు కావాలంటే ఏం చేస్తాము, డిబెంచర్స్ ఇష్యూ చేస్తే ఆ డిబెంచర్స్ ని షేర్స్ గా కన్వర్ట్ చేస్తాం. క్యాపిటల్ ఇంక్రీజ్ చేయాలంటే డిబెంచర్స్ ఇష్యూ చేసి ఆ డిబెంచర్స్ ని షేర్స్ గా కన్వర్ట్ చేస్తాం. ఆ డిబెంచర్స్ ఎవరికి ఇష్యూ చేస్తాం, గవర్నమెంట్ కైనా ఇష్యూ చేసి గవర్నమెంట్ అప్పు చేయండి, లేదు ఎవరికైనా వేరే వాళ్ళకైనా ఇష్యూ చేసుకోవచ్చు. అది మనమ్మ డిబెంచర్స్ ఇష్యూ చేసి ఆ డిబెంచర్స్ ని షేర్స్ కింద కన్వర్ట్ చేయొచ్చు. ఎవరికి ఇష్యూ చేయాలి సార్ ఆ డిబెంచర్స్? గవర్నమెంట్ కైనా ఇష్యూ చేయండి, ఇంకెవరికైనా ఇష్యూ చేయండి డిబెంచర్స్. ఓకే, అది దట్ ఈస్ ద పాయింట్. ఓకే, ఓకే. అంటే ఇప్పుడు ఫస్ట్ 5 డిఫరెంట్ మెథడ్స్ చూస్తాం మనం. ఫస్ట్ 5 డిఫరెంట్ మెథడ్స్ చూసాము. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ మెథడ్స్ లో ఒక్కొక్క మెథడ్ కి మళ్ళీ సపరేట్ గా డిస్కషన్ చూసుకోవాలి. రైట్స్ ఇష్యూ ఎలా, ఎంప్లాయీస్ కి ఎలా, అదర్స్ కి ఎలా, ఇవన్నీ చూసుకోవాలి. ఓకే, సో రైట్స్ ఇష్యూ చూడండి. రైట్స్ ఇష్యూ అంటే ఎవరికి ఇస్తున్నాం మనం? ఎగ్జిస్టింగ్ షేర్స్ కి ఇస్తున్నాం. కాబట్టి వీళ్ళకి ప్రాస్పెక్టస్ అలాంటివి ఏమి ఉండవు, ఎగ్జిస్టింగ్ షేర్స్ కి ఇస్తున్నాం. వీళ్ళకి ఏమి ఇస్తాం మనం? లెటర్ ఆఫ్ ఆఫర్ ఇస్తాం. పబ్లిక్ ఇష్యూలో ఏమి ఇస్తాము? ప్రాస్పెక్టస్. ప్రైవేట్ ప్లేస్మెంట్ ఏమి ఇస్తాము? ప్రైవేట్ ప్లేస్మెంట్ అప్లికేషన్ ఫామ్ ప్లస్ ఆఫర్ లెటర్ రెండు కలిపి. ఇక్కడ రైట్స్ ఇష్యూకి ఏమి ఇస్తున్నాము? లెటర్ ఆఫ్ ఆఫర్ ఇస్తాము. ఓకే, అది డాక్యుమెంట్ పేర్లమ్మా, అంతే. అర్థమైందా? పబ్లిక్ షేర్స్ ఇష్యూ చేస్తున్నప్పుడు మనం ఇష్యూ చేసే డాక్యుమెంట్ పేరేంటి? ప్రాస్పెక్టస్. ప్రైవేట్ ప్లేస్మెంట్ అప్పుడు మనం ఇష్యూ చేసే డాక్యుమెంట్ పేరేంటి? అప్లికేషన్ ఫామ్ ప్లస్ ఆఫర్ లెటర్. నెక్స్ట్ దీనికి ఏంటి? లెటర్ ఆఫ్ ఆఫర్. ఓకే, అది. సో లెటర్ ఆఫ్ ఆఫర్ అనేది ఒక డాక్యుమెంట్ అనమాట. ఆ డాక్యుమెంట్ లో ఉంటాయి ఎవరికి ఇష్యూ చేస్తున్నారు, ఏంటి అంత ఎక్సెట్రా. ఓకే, లెటర్ ఆఫ్ ఆఫర్ అనమాట. ఓకే, ఇది డాక్యుమెంట్ పేరు. పబ్లిక్ ఇష్యూ అయితే ప్రాస్పెక్టస్ అంటాం, రైట్స్ ఇష్యూ అయితే లెటర్ ఆఫ్ ఆఫర్ అంటాం. నెక్స్ట్ ఈ లెటర్ ఆఫ్ ఆఫర్ ఎలా ఇస్తున్నాము షేర్ హోల్డర్స్ కి? రిజిస్టర్డ్ పోస్ట్, స్పీడ్ పోస్ట్ ఆర్ ఈమెయిల్ ఆర్ కొరియర్. ఎలా ఇస్తున్నామంటే రిజిస్టర్డ్ పోస్ట్, స్పీడ్ పోస్ట్, ఈమెయిల్ ఆర్ కొరియర్ ఎలా అన్నా ఇవ్వచ్చు. ఎనీ అదర్ మోడ్ మీరు ఎలా అన్నా ఇవ్వచ్చు, హ్యావింగ్ ప్రూఫ్ ఆఫ్ డెలివరీ. ఎనీ మోడ్ హ్యావింగ్ ప్రూఫ్ ఆఫ్ డెలివరీ.
ఎనీ మోడ్ హ్యావింగ్ ప్రూఫ్ ఆఫ్ డెలివరీ అంటే మీరు ఆర్డినరీ పోస్ట్ లో పోస్ట్ చేయకూడదు. ఆర్డినరీ పోస్ట్ అంటే ఏంటమ్మా, 5 రూపాయలు స్టాంప్ వేసి డబ్బాలో వేస్తారు కదా, అవునా? హలో, ఎస్ సార్. అలా ఇవ్వకూడదు అనమాట. రిజిస్టర్డ్ పోస్ట్ చేస్తేనే కదా ప్రూఫ్ ఉంటుంది చేసామని, అవునా? హలో, ఎస్ సార్. సో హ్యావింగ్ ప్రూఫ్ ఆఫ్ డెలివరీ, అది అనదర్ మోడ్, హ్యావింగ్ ప్రూఫ్ ఆఫ్ డెలివరీ టు ఆల్ ద ఎగ్జిస్టింగ్ షేర్స్ అట్లీస్ట్ 3 days బిఫోర్ ద ఓపెనింగ్ ఆఫ్ ద ఇష్యూ. అది సో ఎవరికి ఇస్తున్నామమ్మా? ఎగ్జిస్టింగ్ షేర్స్ ఇస్తున్నాం. ఏమి ఇస్తున్నాము? లెటర్ ఆఫ్ ఆఫర్ ఇస్తున్నాము. ఆ లెటర్ ఆఫ్ ఆఫర్ ఎలా ఇస్తున్నాం వాళ్ళకు? రిజిస్టర్డ్ పోస్ట్, స్పీడ్ పోస్ట్, ఈమెయిల్. ఎప్పుడు ఇస్తున్నాము అంటే 3 days బిఫోర్. అంటే వాళ్ళకి ఒక టైం చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 20th August నుంచి మీరు షేర్స్ పర్చేస్ చేయొచ్చు అని చెప్పాం అనుకోండి. 20th August నుంచి వాళ్ళు షేర్స్ పర్చేస్ చేయాలంటే ఆ విషయం వాళ్ళకి ముందే తెలియాలి కదా. 20th August రోజు మార్నింగ్ ఫోన్ చేసి చెప్పకూడదు. బర్త్డే విషెస్ చెప్తారే, అట్లా మిడ్ నైట్ 12 o'clock అలా ఫోన్ చేసి బాబు ఈ రోజు నువ్వు షేర్స్ కొనొచ్చు అని చెప్పకూడదు. 3 days ముందే చెప్పాలి. ఏమర్థమైందా? హలో, ఎస్ సార్. 3 days ముందే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. 3 days బిఫోర్ ఓపెనింగ్ ఆఫ్ ద ఇష్యూ. ఇక్కడ ఓపెనింగ్ ఆఫ్ ద ఇష్యూ అంటే ఏంటంటే కమెన్స్మెంట్ ఆఫ్ టైమింగ్ ఫర్ సబ్స్క్రిప్షన్. మీరు ఎగ్జామ్ కి అప్లికేషన్ ఫామ్ పెడతారు ఇంటర్ ఎగ్జామ్స్ రాసినప్పుడు. వాడు అప్లికేషన్స్ ఈ రోజు నుంచి ఓపెన్ అవుతాయని చెప్తాడా? ముందే చెప్తాడా? హలో, ఎస్ సార్. ముందే ఫస్ట్ ఒక అనౌన్స్మెంట్ ఇస్తారు, 22nd నుంచి అప్లికేషన్స్ ఉంటాయి, ఎవరైనా కావాలంటే అప్లై చేసుకోవచ్చు అని చెప్తారు. అంటే అలా ముందే చెప్పాలన్నమాట. 3 days ముందే చెప్పాలి. అప్లికేషన్స్ ఎప్పటి నుంచి చెప్పొచ్చు, ఆ రోజు కాకుండా ఈ రోజు మార్నింగ్ వచ్చి బాబు ఈ రోజు నుంచి ఎగ్జామ్స్ కి అప్లై చేసుకుంటే అలా చెప్పకూడదు. ఒక 1 week ముందు చెప్పాలి. బాబు నెక్స్ట్ 1 week లోపు మీరు ఎగ్జామ్స్ అప్లికేషన్ ఫైల్ చేసుకోండి చెప్పాలి. అది కాబట్టి 3 days బిఫోర్ ద ఓపెనింగ్ ఆఫ్ ద ఇష్యూ. అర్థమైందమ్మా? అది సో రిమైనింగ్ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. రిమైనింగ్